ప్రాబ్లమ్స్ ఆన్ నెట్వర్క్ థీరమ్స్. ఇది యూనిట్ 1లో టాపిక్ ఉంటుంది. నెట్వర్క్ థీరమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నెట్వర్క్ థీరమ్స్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 15 మార్క్స్ వస్తాయి అన్నమాట. సో 15 మార్క్స్ అనేది మనకి ఎలా వస్తుందంటే థియరీ రావచ్చు లేదా ప్రాబ్లం రావచ్చు. ఇప్పుడు క్వశ్చన్స్ మనకి డైరెక్ట్గా వస్తున్నాయి కాబట్టి ఒకటి డైరెక్ట్గా థియరీ వచ్చిందనుకోండి, మీరు థియరీ రాసేస్తారు. ఒకవేళ అదే ప్రాబ్లం వచ్చిందనుకోండి 15 మార్క్స్ పోతాయి కదా. సో కాబట్టి దీని మీద మీరు కంపల్సరీగా నెట్వర్క్ థీరమ్స్ నుంచి 15 మార్క్స్ వస్తాయి కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో నెట్వర్క్ థీరమ్స్లో మనకి ఇక చూడండి, ఈ నెట్వర్క్ థీరమ్స్ అనేది మీకు కంపల్సరీగా ఇది మీకు రావాలి అంటే ఈజీగా, ఇది మీకు అర్థం కావాలంటే మీరు ఏం చేయాలంటే ఇదిగో ఇవి మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. యూ మస్ట్ నో దీస్ పాయింట్స్. ఇవి మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. అవి ఏంటి అంటే ఏదైనా ఒక నెట్వర్క్ కానీ ఏదైనా సర్క్యూట్ కానీ మీకు ఇచ్చినప్పుడు ఐడెంటిఫికేషన్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్ ఐడెంటిఫై చేయడం మీకు రావాలి. ఇంకొకటి వోల్టేజ్ డివిజన్ అండ్ కరెంట్ డివిజన్ రూల్ ఆ ఉన్న సర్క్యూట్కి సిచ్యువేషన్ని బట్టి అప్లై చేయడం నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ మనం చేస్తున్నప్పుడు ఓపెన్ సర్క్యూట్లో వోల్టేజ్ ఎలా ఉంటుంది, కరెంట్ ఎలా ఉంటుంది, షార్ట్ సర్క్యూట్లో వోల్టేజ్ ఎలా ఉంటుంది, కరెంట్ ఉంటుంది, ఎలా ఉంటుంది. అలానే ఏదైనా సర్క్యూట్లో మనం ఎక్కడైనా ఓపెన్ సర్క్యూట్ చేస్తే ఆ ఓపెన్లో ఉండే ఎలిమెంట్స్ ఏదైనా ఏమవుతుంది, అలానే ఏదైనా సర్క్యూట్లో షార్ట్ సర్క్యూట్ చేస్తే షార్ట్ సర్క్యూట్ పక్కన ఉండే ఎలిమెంట్ ఏమవుతుంది అనేది మనకు కంపల్సరీగా తెలియాలి. ఇంకొకటి ఏంటంటే ఇచ్చిన నెట్వర్క్లో సర్క్యూట్లో కంపల్సరీగా ఈక్వల్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఐడెంటిఫై చేయడం, ఫైండ్ అవుట్ చేయడం రావాలి. సో ఈ నెట్వర్క్ థీరమ్స్ అనేది కంపల్సరీగా మీకు ఈ 4 పాయింట్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్, వోల్టేజ్ డివిజన్, కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేయడం, ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ సిచ్యువేషన్స్, ఈక్వల్ అండ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఈ 4 మీకు కంపల్సరీగా వస్తే, ఈ కంపల్సరీగా మీరు నేర్చుకుంటేనే నెట్వర్క్ థీరమ్స్ అనేది మీకు వస్తుంది. మీకు 15 మార్క్స్ వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఎగ్జామినేషన్ ఇక చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ నెట్వర్క్ థీరమ్స్లో మనకి 3 టాపిక్స్ మాత్రమే ఉంటాయి. అందులో ఏముంటుందంటే ఒకటి సూపర్ పొజిషన్ థీరం ఉంటుంది, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే థెవెనిన్స్ థీరం ఉంటుంది, థర్డ్ వన్ ఏంటి అంటే నార్టన్స్ థీరం ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా 15 మార్క్స్ క్వశ్చన్ థీరీ మాత్రమే ఇచ్చారనుకోండి, అది సూపర్ పొజిషన్ థీరం థీరీ ఇచ్చిన, థెవెనిన్స్ థీరం ఇచ్చిన, నార్టన్స్ థీరం ఈ మూడిట్లో ఏదో ఒకటి థీరీ ఇచ్చారనుకోండి, అస్సలు నో ప్రాబ్లం, థీరీ మీరు డైరెక్ట్గా రాసిస్తారు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ సిరీస్, ప్యారలల్, వోల్టేజ్ డివిజన్, కరెంట్ డివిజన్, ఓపెన్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్, ఫైండింగ్, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇవన్నీ మీకు రాకపోయినా కానీ థీరీ వస్తే మీరు హ్యాపీగా రాసేస్తారు. కానీ ఇక్కడ ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో థీరీకి బదులు అదే 15 మార్క్స్ క్వశ్చన్కి ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఈ 4 పాయింట్స్ ఏవైతే నేను మీకు ఇప్పుడు చెప్పానో అవి మీకు రాలేదనుకోండి 15 మార్క్స్ జీరో, అంటే ఇక మీ అకౌంట్లోంచి 15 మార్క్స్ పోయినట్టే అనమాట. సో కాబట్టి థియరీ వస్తుందో ప్రాబ్లం వస్తుందో మనకి తెలియదు కాబట్టి వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ థియరీ యాజ్ వెల్ యాజ్ ఆన్ ప్రాబ్లమాటిక్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే రెండిట్లో ఏది వచ్చినా సరే మీకు ఈజీగా మీరు ప్రాబ్లం చేసేస్తారు. సో ఇప్పుడు చూడండి, ఈ నెట్వర్క్ థీరమ్స్లో 3 టాపిక్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సూపర్ పొజిషన్ థీరం అని. ఈ సూపర్ పొజిషన్ థీరం మీరు థియరీ చదివేటప్పుడు కూడాను ఇందులో ఈ సూపర్ పొజిషన్ థీరం మీద మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లం మీరు ఐడెంటిఫై చేయాలి అంటే సాల్వ్ చేయాలంటే కరెంట్ డివిజన్ రూల్ని ఒక సర్క్యూట్కి అప్లై చేయడం ఎట్లా అనేది మీకు తెలియాలి. కరెంట్ డివిజన్ రూల్ అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను, అవి మీరు ప్యారలల్ సర్క్యూట్లోంచి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే థెవెనిన్స్ థీరం, మీరు ప్రాబ్లం దీని మీద ఏదైనా వచ్చినప్పుడు మీరు చేయాలి అంటే వోల్టేజ్ డివిజన్ రూల్ని దీంట్లో అప్లై చేయడం ఎట్లా అనేది తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, నార్టన్స్ థీరం మీరు చేయాలి అంటే ఈ నార్టన్స్ థీరంలోనూ ఇక్కడ మీరు కంపల్సరీగా చేయాలి అంటే ఈ సూపర్ పొజిషన్ థీరము, థెవెనిన్స్ థీరము, నార్టన్స్ థీరం ఈ 3 కంపల్సరీగా మీకు రావాలి అంటే ఈ కరెంట్ డివిజన్, కరెంట్ దీంట్లో, వోల్టేజ్ దీంట్లో, ఈ నార్టన్స్ థీరము, థెవెనిన్స్ థీరం, సూపర్ పొజిషన్ ఈ 3 మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా మీకు ఈ మూడిట్లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ సిరీస్, ప్యారలల్ సర్క్యూట్ రావాలి. ఈ మూడిట్లో ఓపెన్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఓపెన్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్ వచ్చినప్పుడు
కరెంట్ వోల్టేజ్ ఎలా ఉంటుందని మీకు కంపల్సరీగా తెలియాలి. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంది, ఈ 3 మీకు అర్థం కావాలి అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ సిరీస్ ప్యారలల్ సర్క్యూట్ కంపల్సరీగా రావాలి. ఓపెన్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్ అనేది మీకు కంపల్సరీగా రావాలి. ఇది ప్రైమరీగా ఈ 2 ఖచ్చితంగా రావాలి. అప్పుడు తర్వాత కరెంట్ డివిజన్ రూల్, సూపర్ పొజిషన్ థీరం అంటే కరెంట్ డివిజన్ రూల్ మాత్రమే. నో నీడ్ టు యూజ్ వోల్టేజ్ డివిజన్ రూల్. ఇక్కడ ఓన్లీ థెవెనిన్స్ థీరంలో వోల్టేజ్ డివిజన్ రూల్ వస్తుంది. ఇక్కడ నార్టన్స్ థీరంలోను థెవెనిన్స్ థీరం ఈ రెండిట్లో మాత్రమే ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ నెట్వర్క్ థీరమ్స్ అంటే మీకు 15 మార్క్స్ రావాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే కంపల్సరీగా మీకు ఇగో ఈ 4 పాయింట్స్ అనేది మీకు కంపల్సరీగా మీరు రావాలి. ఈ 4 పాయింట్స్ మీకు వస్తే ఈ 4 పాయింట్స్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే యూనిట్ 1 మొత్తం మీకు వచ్చేసినట్టే. సో లెట్ స్టార్ట్. సో ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఇందులో ఏదంటే సూపర్ పొజిషన్ థీరం నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. సో యాక్చువల్గా ఇక్కడ కొద్దిగా ఫస్ట్ వన్ ఏంటంటే సూపర్ పొజిషన్ థీరం స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కొద్దిగా డార్క్గా ఉంది కదా, అయితే మీకు ఇది ప్రింట్ తీసినప్పుడు ఇట్లా వచ్చింది. మీ దగ్గర ఆల్రెడీ పీడిఎఫ్ ఉంటుంది కాబట్టి అందులో మీరు చూస్తూ వినండి, మీకు అర్థమైపోతుంది. సో ప్రాబ్లం మనకి ఆల్రెడీ మీ దగ్గర మెటీరియల్ ఉంది, దాన్ని చూస్తూ ఉండండి. సూపర్ పొజిషన్ థీరం ప్రాబ్లం, ఇలా ప్రాబ్లం మనకి ఇచ్చారు. ఏంటిది, ఫైండ్ ది, సో ప్రాబ్లం మనకి ఇలా ఇచ్చారు చూడండి. ఫైండ్ ది కరెంట్ ఇన్ 3 ohm రెసిస్టర్ బై యూజింగ్ సూపర్ పొజిషన్ థీరం అని చెప్పారు. సో ఇది మనకి ఇచ్చిన సర్క్యూట్ అనమాట. అయితే దీన్ని మనం ఏం చేయాలంటే ఈ 3 ohm రెసిస్టర్లో కరెంట్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. యూజింగ్ ఏంటి, సూపర్ పొజిషన్ థీరం. అసలు సూపర్ పొజిషన్ థీరం ఏంటిది అనేది మనకు తెలియాలి. సూపర్ పొజిషన్ థీరం ఏం చెప్తుంది అంటే ఏదైనా సర్క్యూట్లో మనకి ఒక వోల్టేజ్ సోర్స్ కంటే ఎక్కువ సోర్సెస్, ఒక సోర్స్ కంటే ఎక్కువ సోర్సెస్ ఉంటే దానికి సూపర్ పొజిషన్ థీరం అప్లై చేయాలి. సో ఇది ఎలా చేయాలంటే సూపర్ పొజిషన్ థీరం సింపుల్గా ఏం లేదు. ఇచ్చిన నెట్వర్క్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎన్ని సోర్సెస్ ఉన్నాయి, ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది, దీని వాల్యూ 20 volts. ఇక్కడ ఒక కరెంట్ సోర్స్ ఉంది 5 amperes. సో ఈ సూపర్ పొజిషన్ థీరం మనం ఎలా అప్లై చేయాలి అంటే ఈ రెండిట్లో ఏదో ఒక సోర్స్ని యాక్టివేట్లో ఉంచాలి, ఇంకొక సోర్స్ని ఒకటి మాత్రమే నెట్వర్క్లో ఉండాలి. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 1 2, ఒక 20 volts ఉంది, ఇంకొకటి కరెంట్ సోర్స్ 5 amperes ఉంది. ఇక్కడ 2 కంటే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయనుకోండి, అది ఏ సర్క్యూట్లో అయినా సరే ఒకటి మాత్రమే అందులో ఆన్లో ఉండాలి, మిగిలిన అన్నీ కూడా ఏం చేయాలంటే ఆఫ్ చేయాలి. సో అంటే అందులోంచి మనకి దాన్ని జీరో చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి అదే సూపర్ పొజిషన్ థీరం చెప్తుంది. సో ఇప్పుడు ఈ 3 ohmలో మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే 20 ohm ఉంది, 5 amperes సోర్స్ ఉంది. ఈ రెండిట్లో మనం ఏదో ఒక దాన్ని మనం ఏం చేసుకోవాలంటే జీరో చేసుకొని ఏదో ఒకటి మాత్రమే ఉంచి మనం కరెంట్ని 3 ohmలో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే కేస్ 1 అని రాస్తున్నాను. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ కన్సిడర్ 20 volts. సో 20 voltsని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. 5 amp కరెంట్ సోర్స్ని ఏం చేస్తున్నాను అంటే రీప్లేస్డ్ బై ఓపెన్ సర్క్యూట్. ఇక్కడ చూడండి కరెంట్ని మనం రీప్లేస్డ్ బై ఓపెన్ సర్క్యూట్ ఎందుకు చేస్తున్నాను అంటే ఇక్కడ 2 సోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక సోర్స్ని మాత్రమే ఉంచాలి, మిగిలిన దాన్ని ఏం చేయాలని చెప్పాను, జీరో చేయాలని చెప్పాను కదా. కరెంట్ సోర్స్ని ఎప్పుడైనా సరే జీరో చేయాలంటే దాన్ని రీప్లేస్ చేసి ఓపెన్ సర్క్యూట్ రాయాలి. అప్పుడు ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ ఏమవుతుందంటే జీరో అవుతుంది. సో ఇప్పుడు నేను ఓన్లీ ఈ కేసు 1లో చూడండి ఈ సర్క్యూట్ ఈ విధంగా ఉన్నది, ఇగో ఇలా మోడిఫై అయిపోయింది. ఏమైంది చూడండి, ఇంకా 20 volts ఉంది, 5 ohm, 10 ohm, 3 ohm. సో ఇక్కడ మనకి ఇది ఏమైపోయింది, కరెంట్ జీరో అయిపోతుంది. సో ఇక్కడ ఓన్లీ ఒకటి, ఇది కేసు 1 అన్నమాట. ఈ విధంగా సూపర్ పొజిషన్ థీరం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ సర్క్యూట్ని మనం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఓపెన్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్ కాన్సెప్ట్ మీకు రావాలని చెప్పాను కదా. ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ ఉంది, ఇక్కడ ఇది ఓపెన్ సర్క్యూట్. సో ఇక్కడ ఈ ఓపెన్ సర్క్యూట్లో మనకి ఏముంది, 10 ohm ఉంది. అయితే ఈ ఓపెన్ సర్క్యూట్లో మనకి దీనికి ఇక్కడ మనకి ఇది 10 ohm ఉంది కాబట్టి దీని వాల్యూ ఏమవుతుందంటే 10 ohm ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఇది 10 ohm ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. అంటే మనకి ఇక్కడ ఓన్లీ ఉండేది ఏముంటుందంటే ఈ సర్క్యూట్లో మనకి 20 volts ఉంటుంది, 5 ohm ఉంటుంది, 3 ohm ఉంటుంది. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటి, 20 volts మాత్రమే ఉంచి 3 ohmలో కరెంట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ విధంగా కరెంట్ డైరెక్షన్ని మనం అక్కడ ఇట్లా రాసుకొని దీన్ని మనం ఏం రాసుకోవాలంటే I1 అని రాసుకోండి.
సో అప్పుడు ఈ డయాగ్రామ్ని మీరు క్లియర్గా చూస్తే ఏమనిపిస్తుంది, ఈ 5 ఓమ్ 3 ఓమ్ ఎలా ఉన్నాయి, రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి టోటల్ రెసిస్టెన్స్ ఏం రాసుకోవచ్చు, 5 + 3 అంటే 8 ఓమ్ వస్తుంది. అప్పుడు ఈ మొత్తం చూడండి, అప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ మనకి ఆర్ ఒకటి ఉంది, ఇక్కడ వి ఉంది, ఐ ఉంది. సింపుల్గా ఓమ్స్లో ఏంటి, వి ఈజ్వల్ I1 ఇంటూ ఆర్. ఇందులో మనకి I1 ఈజ్వల్ V/R వస్తుంది. అప్పుడు వి అంటే 20/8 వస్తుంది. సో ఇది I1 ఈజ్వల్ 2.5 ఆంపియర్స్. ఇది సూపర్ పొజిషన్ థీరం. సూపర్ పొజిషన్ థీరం ఏంటిది, ఇక్కడ ఒక ఇచ్చిన నెట్వర్క్లో మనకి ఎన్ని సోర్సెస్ ఉన్నాయో మనకు అనవసరం. అందులో మనం ఏం చేయాలంటే 2 కేసెస్ మాత్రమే తీసుకోవాలి. ఫస్ట్ కేసు ఏంటంటే ఒక సోర్స్ మాత్రమే కన్సిడర్ చేసుకొని మిగిలిన దాన్ని ఏం చేయాలి, ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ కేసులో మనం ఏం చేసాం, 20 వోల్ట్స్ని మాత్రమే కన్సిడర్ చేసుకొని 5 ఆంపియర్స్ని మనం ఏం చేసాము, ఆఫ్ చేసాం. ఇప్పుడు సెకండ్ కేసులో ఆఫ్ చేసి 3 ఆంపియర్లో I1 కరెంట్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు సెకండ్ కేసు ఏంటి అంటే, కేస్ 2లో మనం ఏం చేసుకోవాలంటే ఈ 5 ఆంపియర్స్ కరెంట్ సోర్స్ని ఏం చేసుకోవాలంటే అందులో యాక్టివేట్లో చేసుకోవాలి. 20 వోల్ట్స్ని ఏం చేసుకోవాలంటే వోల్టేజ్ సోర్స్ని జీరో చేయాలి. సో ఇప్పుడు వోల్టేజ్ని జీరో చేయాలంటే ఏం చేయాలి, సింపుల్గా రీప్లేస్డ్ బై షార్ట్ సర్క్యూట్. ఇక్కడ చూడండి, కేస్ 2 కన్సిడర్ 5 ఆంపియర్ కరెంట్ సోర్స్, 20 వోల్ట్ సోర్స్ రీప్లేస్డ్ బై షార్ట్ సర్క్యూట్. సో గుర్తుపెట్టుకోండి, షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్ సోర్స్ని జీరో చేయాలంటే షార్ట్ సర్క్యూట్, కరెంట్ సోర్స్ని జీరో చేయాలంటే ఓపెన్ సర్క్యూట్. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ కాస్త ఇదిగో ఇలా అయిపోతుంది. ఇక్కడ మనం వోల్టేజ్ని తీసేసి షార్ట్ చేసాము. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది, 5 ఓమ్ ఉంది, 10 ఓమ్ ఉంది. ఇక్కడ మనకి కరెంట్ దీంట్లో ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇది ఏంటిది, I2. సో ఇక్కడ వాల్యూ ఎంత, 3 ఓమ్. ఇక్కడ చూడండి, దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో 5 ఓమ్ ఉంది, ఇక్కడ ఏమో 3 ఓమ్ ఉంది, ఇక్కడ 10 ఓమ్ ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 5 ఆంపియర్ కరెంట్ సోర్స్ అనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఇప్పుడు మీరు దీన్ని క్లియర్గా చూస్తే ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే, ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక కరెంట్ ఉండి, అంటే ఇనిషియల్గా వాడు కరెంట్ ఇచ్చాడు. ఇక్కడ ఎంత ఉంది మనకి, సో ఇక్కడ చూడండి, సో కేస్ 2 చూడండి. సో కేస్ 2 కన్సిడర్, ఇక్కడ మనం ఏం చేసుకోవాలి, 5 ఆంపియర్ కన్సిడర్ చేస్తున్నాము. సో 20 వోల్టేజ్ సోర్స్ని ఏం చేస్తాము, రీప్లేస్ చేసి షార్ట్ సర్క్యూట్ చేసాం, అయిపోయింది. సో డయాగ్రామ్ మనకి ఇలా అయిపోతుంది. సో ఇది రీప్లేస్ చేసాం. ఇక్కడ 5 ఓమ్ ఉంది, 3 ఓమ్ ఉంది, 10 ఓమ్ ఉంది, ఇక్కడ 5 ఆంపియర్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి దీన్ని. ఇక్కడ ఏంటి అంటే ఇందులో మనం కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఒక కరెంట్ ఉంది. ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఆల్రెడీ ఒక కరెంట్ వాడు ఇచ్చి, మనం ఏదైతే రెసిస్టర్లో వాడు కరెంట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడో దాంట్లో కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనం ఏం యూస్ చేయాలంటే కరెంట్ డివిజన్ రూల్ యూస్ చేయాలి. సో దానికి ఫార్ములా ఏంటంటే I ఈజ్ ఈక్వల్ IT ఇంటూ R2/R1 + R2. IT అంటే అర్థం ఏంటంటే వాడు ఇచ్చిన కరెంట్, దాన్ని ఏమంటారంటే టోటల్ కరెంట్ అని డిఫైన్ చేస్తారు. ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రెసిస్టర్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. సో కాబట్టి మరి ఇక్కడ R2 ఏది, R1 ఏది, R2 ఏది అనేది మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే కరెంట్ డివిజన్ రూల్ మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ మనకి ఓన్లీ మీరు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే, కరెంట్ డివిజన్ రూల్ దేనికి మనం అప్లై చేస్తామంటే, మీరు ఏదైతే రెసిస్టర్లో కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారో ఆ రెసిస్టర్కి పక్కనే ప్యారలల్గా ఏదైతే మనకి దానికి పక్కనే మనకి ప్యారలల్గా ఏదైతే ఉంటుందో ప్యారలల్లోనే మాత్రమే మనకి కరెంట్ డివైడ్ అవుతుంది. కాబట్టి దీనికి ఏదైతే మనకి ప్యారలల్గా ఉంటుందో, ఇది ఇలా రాశారు కదా, దీని పక్కనే ఇలా 5 ఓమ్ కూడా రాసుకోవచ్చు. సో దీని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, దీంట్లో మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి సింప్లీ ఇది మనకి R1 అవుతుంది, ఇది R2 అవుతుంది. సో R2 అంటే ఎంత, 5. సో R1 అంటే 3, 5. సింప్లీ సబ్స్టిట్యూట్ చేస్తే I2 వస్తుంది. దాని వాల్యూ 3.125 ఆంపియర్స్ అనమాట. ఈ విధంగా ఇప్పుడు మీరు అర్థమైంది కదా మీకు. ఫైండ్ ద కరెంట్ ఇన్ 3 ఓమ్ రెసిస్టర్ బై యూజింగ్ సూపర్ పొజిషన్ థీరం. అంటే సింపుల్గా ఏం చేయాలి అంటే, సింపుల్ ఏం లేదు, ఈ విధంగా ఇచ్చిన నెట్వర్క్లో మనకి సర్క్యూట్లో ఏం చేసుకోవాలంటే, ఇక్కడ 2 సోర్సెస్ ఉన్నాయి, ఏదో ఒకటి మాత్రమే కన్సిడర్ చేసుకొని వచ్చిన దాన్ని సింప్లిఫై చేసి I1 ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ కేస్ 2లో మళ్ళీ ఇంతకుముందు మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని తీసుకోకుండా ఆ సోర్స్ని ఇంకొక సోర్స్ని తీసుకొని మళ్ళీ దాన్ని సింప్లిఫై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, కేస్ 1లో I1 వస్తుంది, కేస్ 2లో I2 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్గా కేస్ 3 ఏంటి అంటే, కేస్ 1లోను కేస్ 2లో మనకు వచ్చిన 2 కరెంట్స్ వాల్యూని ఏం చేయాలంటే సమ్ చేయాలి. అదే సూపర్ పొజిషన్ థియరం. సో దట్ ఈస్ ద టోటల్ కరెంట్ ఇన్ ఎలిమెంట్ 3 ఓమ్ ఈజ్ ఈక్వల్ టు ది కరెంట్ ప్రొడ్యూస్డ్ బై విచ్ ద సోర్స్ యాక్టింగ్ ఇండిపెండెంట్లీ. సో రెండింటిని మనం ఇప్పుడు ఏం చేయాలి, సో ఈ విధంగా మనము ఇప్పుడు ఏం చేయాలంటే
ఏదైతే మనం కేస్ 1 కేస్ 2లో ఫైండ్ అవుట్ చేసామో ఆ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి I ఈజ్వల్ 5.65 ఓమ్. ఇదే మనం 3 ఓమ్లో మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్న కరెంట్ వాల్యూ బై యూజింగ్ సూపర్ పొజిషన్ థియరం. సో ఈ విధంగా ప్రాబ్లమ్ని చేయాలి. సో ఇదొక ప్రాబ్లం అనమాట మెథడ్. సో ఇప్పుడు చూడండి, ఇందాక నేను మీకు చెప్పాను, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎట్లా చెప్పాను, ఇచ్చిన సర్క్యూట్లో ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది, కరెంట్ సోర్స్ ఉంది. బట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఎగ్జాంపుల్ నెంబర్ 2 చెప్తాను చూడండి. యూజింగ్ ద సూపర్ పొజిషన్ థీరమ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ IBD ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ అని చెప్పాడు. IBD అని చెప్పాడు. ఇక్కడ చూడండి, IBD అంటే దేన్ని ఏమి ఇండికేట్ చేస్తున్నాడు? IBD ఎక్కడ ఉంది? B ఇక్కడ ఉంది, D ఇక్కడ ఉంది. IBD అంటే అర్థమైంది, దీంట్లో ఈ 6 ఓమ్లో ఫ్లో అయ్యే కరెంట్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ మీరు ఈ సర్క్యూట్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 24 వోల్ట్స్ ఉంది, ఇక్కడ 12 వోల్ట్స్ ఉంది. ఇక్కడ కరెంట్ సోర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఓన్లీ వోల్టేజ్ సోర్స్లు మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ వోల్టేజ్ సోర్స్లు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇచ్చిన నెట్వర్క్లో సూపర్ పొజిషన్ థీరం మనం అప్లై చేయాలంటే కాన్సెప్ట్ ఏంటి? 2 వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి మాత్రమే కేస్ 1లో మనం తీసుకోవాలి, ఒకదాన్ని ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ కేస్ 2లో మనం ఏం చేసుకోవాలి? ఇంతకుముందు ఏదైతే తీసుకున్నామో దాన్ని ఆఫ్ చేసి తీసుకోవడానికి ఏదైతే ఉందో దాన్ని తీసుకొని I1 I2 ఫైండ్ అవుట్ చేయాలి 2 కేసులో. తర్వాత రెండింటిని యాడ్ చేయాలి. సింపుల్ అనమాట. సో ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా చేస్తాను, చాలా ఈజీగా ఉంటుంది చూడండి. సో సొల్యూషన్ చూడండి. వీ షుల్ కన్సిడర్ ఈచ్ సపరేట్లీ అండ్ క్యాలిక్యులేట్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద బ్రాంచ్ BD. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా కేస్ 1 తీసుకుంటున్నా చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ అని రాసిన చూడండి, దాన్ని ఏమంటారంటే కేస్ 1 అని మీరు క్లియర్గా రాసుకోండి. అప్పుడు మీకు అసలు మీకు అంత కన్ఫ్యూజన్ ఉండదు. ఫస్ట్ అంటే అర్థం ఏంటంటే దాన్ని కేస్ 1 అని మీరు రాసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయమంటున్నాడు? ద 20 వోల్ట్ సోర్స్ ఈజ్ టేకెన్ బై షార్ట్ సర్క్యూటింగ్ 12 వోల్ట్ సోర్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వాడు ఫస్ట్ కేసులో ఏం చేశాడు? 20 వోల్టేజ్ సోర్స్ని మాత్రమే తీసుకున్నాడు. 12 వోల్టేజ్ని ఏం చేశారు? దాన్ని మనం ఆఫ్ చేయాలంటే వోల్టేజ్ సోర్స్ కాబట్టి వోల్టేజ్ సోర్స్ని జీరో చేయాలంటే ఏ విధంగా చేస్తాము? షార్ట్ సర్క్యూట్లో మాత్రమే వోల్టేజ్ జీరో అవుతుంది కాబట్టి 12 వోల్ట్స్ని ఏం చేస్తారు? ఇక్కడ షార్ట్ చేస్తాం. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే దీంట్లో మనం ఇక్కడ ఈ కేస్ 1లో దీంట్లో మనం ఏం చేయాలి? కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి 6 ఓమ్లో. సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ని ఏమనుకుందాం మనం? ఫస్ట్ I1 అనుకోండి. సో ఇది ఇనిషియల్గా మనకి దీంట్లోంచి వచ్చే కరెంట్ కాబట్టి దీన్ని I అని మనం అనుకోవచ్చు. సో ఇది I1 అయితే ఇక్కడ ఏమవుతుంది? I2 అయిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ఈ మొత్తం ఒకసారి మీరు చూడండి, దీని మొత్తాన్ని మనం ఒక్కసారి దీన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఇందులో మనకి కావాలి కరెంట్ అంటే ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలి? ఖచ్చితంగా ఇక్కడ మనకి I1 అనే కరెంట్ అనేది మనకి ఇక్కడ రావాలి అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఇందులో ఉండే కరెంట్ అనేది మనకి కంపల్సరీగా తెలియాలి. అంటే I1 రావాలంటే I కూడా మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, ద కరెంట్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద బ్యాటరీ, ఇందులో నుంచి మనకి వెళ్ళే కరెంట్ I ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇక్కడ మీరు క్లియర్గా ఒకసారి చూడండి, ద కరెంట్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద బ్యాటరీ ఈజ్ క్యాలిక్యులేటెడ్. I ఈజ్వల్ ఎంత వచ్చింది? 8/3 ఆంపియర్ వచ్చింది యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 2.3b అనమాట. ఇక్కడ నుంచి మనకి ఈ విధంగా దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ I అనే వాల్యూ అనేది మనకి వస్తుంది. సో ఇక్కడ మనకి దీన్ని వాళ్ళు ఎలా సింప్లిఫై చేశారు, ఇక్కడ I ఈజ్వల్ 8/3 ఆంపియర్ అనేది మనకి ఎలా వచ్చింది అనేది మీకు కంపల్సరీగా మీకు ఆలోచన ఉండొచ్చు. మీరు ఇక్కడ 8/3 ఆంపియర్ మీరు రావడం కోసం మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఒకసారి జాగ్రత్తగా వినండి. సింప్లీ ఏం లేదు, ఇక్కడ ఏముంది? ఇక్కడ మనకి 6 ఉంది, ఇక్కడ కూడా ఏముంది? 6 ఉంది. ఈ రెండు ఎలా ఉన్నాయి ఒకసారి చెప్పండి? రెండు ప్యారలల్గా ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ రెండు 6 ఉన్నాయి. ఆ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. 6 × 6 6 + 6 ఎంత వస్తుంది? 36/12. 12 × 3 ఏమవుతుంది? 3 అవుతుంది. సో ఇప్పుడు రీప్లేస్ చేస్తే ఇక్కడ మనకి ఏ రాసుకోవచ్చు? 3 ఓం రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. ఎంత వస్తుంది? 9. అంటే
ఆర్ అనేది 9 వచ్చేసింది. ఈ వి ఎంత ఉంది 24 వోల్ట్స్ ఉంది. ఇక్కడ మనకి ఐ ఫైండ్ అవుట్ చేయలేమా? సింప్లీ ఐ ఈజ్ ఈక్వల్ వి బై ఆర్ ఎంత 24/9 అనమాట. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ 3లో మనకి కంపల్సరీ 8 వస్తుంది, 3 వస్తుంది. సో 8/3 ఆంపియర్స్ అనమాట. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని మనం ఇక్కడ మనకి 8/3 ఆంపియర్ ఎలా వచ్చిందనే దానికి అది సొల్యూషన్ అనమాట. సో ఇక్కడ మనం ఈ 6 ohmలో మీరు I1 ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ మీకు ఐ అనేది కంపల్సరీ తెలియదు. ఇప్పుడు ఐ అనేది ఇక్కడ మనకి తెలిసిపోయింది కదా. సో ఇక్కడ ఐ అనేది మనకు వన్స్ తెలిసిపోయిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే చూడండి, దిస్ ఐ ఈజ్ ఈక్వల్ 8/3 ఆంపియర్ గెట్స్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఒకటి ఏంటి I1 అండ్ I2గా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటి I1 I2గా డివైడ్ అయిపోయింది కాబట్టి అంటే అర్థం ఏంటిది, ఇక్కడ మనకి కరెంట్ వాల్యూ ఇక్కడ మనకి తెలిసిపోయింది. సో ఇక్కడ మనకి ఐ అంటే ఇదేంటి ఇనిషియల్ కరెంట్ అంటే ఏంటి టోటల్ కరెంట్ తెలిసిపోయింది అనుకోండి, మనం ఇక్కడ కరెంట్ డివిజన్ రూల్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అదే ఫార్ములా అనమాట. సింపుల్ ఏంటిది కరెంట్ డివిజన్ రూల్ ఇక్కడ మనకి ఇందా చెప్పాను కదా. సో దట్ ఈస్ కరెంట్ డివిజన్ రూల్ IT ఇంటూ R2/R1 ప్లస్ R2. సో ఇక్కడ మనకి ఇందులో మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేయాలి. సింప్లీ దట్ ఈస్ టు ఫైండ్ I1. ఇందులో మనం I1 ఫైండ్ అవుట్ చేయాలంటే వీ కెన్ యూజ్ ది కరెంట్ డివిజన్ రూల్. అదే ఏంటిది ఇక్కడ మనకి I1 ఈజ్ ఈక్వల్ సింప్లీ ఇక్కడ నేను రాస్తున్నాను I1 ఈజ్ ఈక్వల్ I ఇంటూ R2/R1 ప్లస్ R2. అంటే వాడు I1 అని ఇక్కడ చూడండి, ఇది కరెంట్ డివిజన్ రూల్ ఈ సర్క్యూట్కి అప్లికేబుల్గా ఇలా రాశారు. ఇక్కడ మనకి I అంటే ఎంత వస్తుంది, టోటల్ కరెంట్ 8/3 ఆంపియర్. R2 అంటే ఏం చెప్పాను నేను ఇందాక, ఏదైతే మనం ఏ రెసిస్టర్లో అయితే మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో కరెంటు దానికి ప్యారలల్గా ఉండే వాల్యూ ఇగో ఇదే. కాబట్టి ఇది R1 అవుతుంది, ఇది R2 అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కరెంట్ డివిజన్ R2 ఎంత 6, R1 ప్లస్ 6 ప్లస్ 6. సో ఇక్కడ మనకి I1 ఎంత వచ్చింది 4/3 ఆంపియర్స్. ఇది ఏంటి అంటే ఒక సర్క్యూట్ని మనం ఇచ్చిన తర్వాత బై యూజింగ్ సూపర్పోజిషన్ థియరం అంటే 24 వోల్ట్స్ని కన్సిడర్ చేసుకొని 12 వోల్ట్స్ని మనం 0 చేసినప్పుడు వచ్చిన I1 వాల్యూ, అది కేస్ 1. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కేస్ 2 అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో కేస్ 2లో మనం ఏం చేద్దాం, ఇప్పుడు సింప్లీ కేస్ 2లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 12 వోల్ట్స్ని ఉంచి 24 వోల్ట్స్ని 0 చేయాలి. దీన్ని 0 చేయాలంటే ఏం చేయాలి, దీన్ని షార్ట్ చేయాలి. సింపుల్ అనమాట. అదే ఇక్కడ చూడండి కేస్ 2. సో ఇక్కడ కేస్ 2 అని రాస్తున్నాను. నౌ కన్సిడర్ 12 వోల్ట్ సోర్స్ అండ్ షార్ట్ సర్క్యూట్ ద 24 వోల్ట్ సోర్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ సి. సో ఇగో ఇది అనమాట కేస్ 2కి డయాగ్రామ్ ఇది. ద కరెంట్ సప్లైడ్ బై ద 12 వోల్ట్ సోర్స్ ఈస్ క్యాలిక్యులేట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేమ్ మళ్ళీ దీనిలో మనం ఏం చేయాలి, మళ్ళీ దీంట్లో మనం ఈ కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి 12 వోల్ట్స్ నుంచి మనకి వెళ్ళే కరెంట్ ఏమవుతుంది I1 అవుతుంది. ఇందులో మళ్ళీ మనం కరెంట్ I1ని మనం దీంట్లో ఫైండ్ అవుట్ చేయాలి అంటే సింప్లీ మనం ఏం చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ మనకి ఇనిషియల్ కరెంట్ ఐని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ మనం మళ్ళీ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ రెండు ఎలా ఉన్నాయి, మళ్ళీ ప్యారలల్లో ఉన్నాయి. ఇందాక సేమ్ చేసినట్టే 6 × 6 మళ్ళీ అదే వస్తుంది. సో మళ్ళీ మొత్తం మనం దీని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ చేస్తే 3 వస్తుంది. మళ్ళీ ఈ రెండింటి చేస్తే మనకి సేమ్ అదే ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ మనకి అది 12 వోల్ట్స్ వస్తుంది కాబట్టి 12/9 ఏమొస్తుంది మనకి 4/3 ఆంపియర్స్. అది ఏంటి అంటే I వాల్యూ అనమాట. సో ఆ విధంగా I ఈజ్ ఈక్వల్ మనకి ఎంత వస్తుంది అంటే 4/3 ఆంపియర్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ద టోటల్ కరెంట్ I డ్యూ టు 12 వోల్ట్ సప్లై హ్యాస్ బీన్ క్యాలిక్యులేటెడ్ యాజ్ 4/3 వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఈ కరెంట్ వాల్యూ ఇక్కడ మనకి ఎంత వచ్చింది 4/3 ఆంపియర్ అని తెలిసిపోయిందిగా. అంటే టోటల్ కరెంట్ దీంట్లోంచి ఎంత వస్తుందో తెలిసిన తర్వాత ఇందులో మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, కరెంట్ డివిజన్ రూల్. ఇనిషియల్ కరెంట్ టోటల్ కరెంట్ మనకి తెలిసిన తర్వాత ఇంకొక రెసిస్టర్లో మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ ఏం లేదు, కరెంట్ డివిజన్ రూల్ ఇక్కడ మనం అప్లై చేయడమే. సో ఇప్పుడు చూడండి, సో దట్ ఈస్ ద టోటల్. సో సింప్లీ these currents gets divided into I1 I2 as shown in figure. So current I1 is can be divided. సింపుల్గా మనం ఎలా చేయాలి, సేమ్ అగైన్ కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేసుకొని అందులో ఉన్న ఆ సింపుల్ I అంటే మనకి టోటల్ కరెంట్ ఎంత 4/3 వచ్చింది. R2 అంటే ఎంత, మన ఏ రెసిస్టర్లో అయితే కరెంట్ ఫైండ్ చేస్తున్నాం దానికి ప్యారల్గా ఉండేది 6. సో 6/6 ప్లస్ సో ఎంత వస్తుంది 2/3. సో కేస్ 1లో మనకి ఎంత వచ్చింది I కరెంటు టోటల్ మనకి ఎంత వచ్చింది, మనకి 4/3 వచ్చింది. కేస్ 2లో మనకి ఏమొచ్చింది 2/3 వచ్చింది. ఆ రెండింటిని ఇప్పుడు మనం ఏం చేయాలంటే
యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఇగో 2 ఆంపియర్స్ వచ్చింది. ఇదేంటిది 2 ఆంపియర్స్ ఫ్లోయింగ్ ఫ్రమ్ నోడ్ బి టువర్డ్స్ నోడ్ డి. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి. యూజింగ్ సూపర్ పొజిషన్ థియరం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఐబిడి షోన్ ఇన్ ఫిగర్. సో ఇప్పుడు దీంట్లో మనకి కరెంట్ ఎంత ఫ్లో అవుతుందంట 2 ఆంపియర్స్. సో ఇది మెథడ్ అన్నమాట. సో ఈ విధంగా సూపర్ పొజిషన్ థియరం మీద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రాబ్లమ్ ఆన్ థెవెనిన్స్ థీరం. సో మీ దగ్గర మెటీరియల్ ఉంటుందా చూడండి. థెవెనిన్స్ థీరం ప్రాబ్లం ఇలా ఇచ్చారు. సో ఇక్కడ ప్రాబ్లం ఒకసారి చూసుకుంటే ఫైండ్ ది థెవెనిన్స్ ఈక్వలెంట్ ఎట్ టర్మినల్స్ ఏ అండ్ బి ఆఫ్ ఎ ఫిగర్. ఆల్సో ఫైండ్ ది కరెంట్ త్రూ ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3.6 ohm అండ్ వోల్టేజ్ అక్రాస్ ది లోడ్ అని చెప్పారు. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకి సర్క్యూట్ ఇచ్చారు. ఒకసారి ఈ సర్క్యూట్ మీరు ఒకసారి క్లియర్గా చూస్తే సర్క్యూట్లో మనకి ఏమి ఇచ్చారు అనేది మనం ఒకసారి చూస్తే 10 volts ఉంది, 4 ohm ఉంది, 6 ohm ఉంది. ఇక్కడ పాయింట్ ఇది ఏ, ఇక్కడ పాయింట్ ఇది బి అనమాట. ఆర్ఎల్ ఎంత ఇచ్చాడు 3.6 ohm ఇచ్చాడు. సో వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు, థెవెనిన్స్ థీరం యూజ్ చేసుకొని ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు ఒకసారి మనం చూస్తే థెవెనిన్స్ థీరం యూజ్ చేసుకొని థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. అలానే ఫైండ్ కరెంట్ త్రూ ఆర్ఎల్ అంటే ఈ ఆర్ఎల్ అంటే 3.6 ohmలో అసలు ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. అలానే ఈ లోడ్కి అక్రాస్గా మనకి ఎంత వోల్టేజ్ ఉంటుందో అనేది కూడా ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో గుర్తుపెట్టుకోండి, థెవెనిన్స్ థీరం అనేది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎలా అప్లై చేయాలి అంటే సింపుల్గా ఒక్కసారి చూడండి. ఈ ప్రాబ్లం ఎలా చెప్తున్నానో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, థెవెనిన్స్ థీరం ఇచ్చిన నెట్వర్క్కి ఇచ్చిన సర్క్యూట్కి ఎలా అప్లై చేస్తారు అంటే స్టెప్ వన్ ఏంటంటే రిమూవింగ్ ఆర్ఎల్ ఫర్ ఆర్టీహెచ్ ఇఫ్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద నెట్వర్క్ రిప్లేస్డ్ బై షార్ట్ సర్క్యూట్ అండ్ కరెంట్ సోర్స్ రిప్లేస్డ్ బై ఓపెన్ సర్క్యూట్. సో ఇక్కడ చూడండి, థెవెనిన్స్ థీరంలో మీరు స్టెప్ 1 ఎప్పుడైనా ఏం చేయండి అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఏం చేయండి అంటే ఇచ్చిన సర్క్యూట్లో కానీ నెట్వర్క్లో కానీ ఏదైతే ఆర్ఎల్ అంటే అర్థం ఏంటి అంటే వాడు ఏ రెసిస్టర్లో అయితే వాల్యూ ఆఫ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడో ఆ రెసిస్టర్ని ఏమంటారు అంటే ఆర్ఎల్ అని అంటారు, దాన్ని లోడ్ రెసిస్టర్ అంటారు. సో కాబట్టి మీరు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసే ముందు ఏం చేయాలి అంటే ఆ ఇచ్చిన సర్క్యూట్ నెట్వర్క్లో ఏదైతే ఆర్ఎల్ కానీ ఆ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్న రెసిస్టర్ని చూడండి, దాన్ని ఓపెన్ చేయండి. అసలు అందులో దాన్ని ఆ సర్క్యూట్ నుంచి తీసేయండి. అది ఒకటి చేయాలి. ఇంకొకటి ఏం చేయాలి అంటే అదే సర్క్యూట్లో ఏదైనా వోల్టేజ్ సోర్స్ ఉంటే దాన్ని కూడా సెట్ డౌన్ చేయడానికి కోసం ఏం చేయాలంటే దాన్ని రీప్లేస్ చేసి షార్ట్ సర్క్యూట్ చేయండి. అదే సర్క్యూట్లో ఏదైనా కరెంట్ సోర్స్ ఉందనుకోండి, దాన్ని జీరో చేయడానికి ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఇది 3 ఫండమెంటల్ అనమాట. ఒకటేంటిది రెసిస్టర్ ఆర్ఎల్ని లేదా కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్న ఎలిమెంట్ రెసిస్టర్ని అందులోంచి తీసేయాలి. ఇంకొకటి ఏంటిది ఏదైనా సర్క్యూట్లో మనకి వోల్టేజ్ సోర్స్ ఉంటే దాన్ని రీప్లేస్ బై షార్ట్ సర్క్యూట్ చేయాలి. అదే కరెంట్ సోర్స్ ఉంటే రీప్లేస్డ్ బై ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఈ 3 మీరు కంపల్సరీ ఫాలో అయితే స్టెప్ 1 ఈక్వలెంట్ రెసిస్టెన్స్ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, సో ప్రాబ్లం ఇలా ఇచ్చారు. సో ఇప్పుడు దీనికి మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాం. సో అప్పుడు ఏం చేయాలని చెప్పాను, రిమూవ్ ద ఆర్ఎల్ అని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆర్ఎల్ని ఓపెన్ చేసేసాను. ఇక్కడ ఆర్ఎల్ లేదు, ఇక్కడ ఓన్లీ ఓపెన్ ఉంది. ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్ అనుకోండి. ఎక్కడైతే మీరు లోడ్ రిమూవ్ చేశారో దాన్ని ఎక్కడ ఏ అండ్ బి పాయింట్ అని రాసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ విధంగా యారో మార్క్ ఇచ్చి ఆర్టీహెచ్ అని రాసుకోండి. దాన్ని ఏమంటారంటే ఆర్టీహెచ్ అంటే థెవెనిన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనమాట. ఇంకొకటి ఏంటిది, ఇక్కడ మనకి సర్క్యూట్లో వాడు ఏమి ఇచ్చాడు 10 volts ఇచ్చాడు కాబట్టి ఇందులో కరెంట్ సోర్స్ ఏం లేవు కాబట్టి వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి దాన్ని షట్ డౌన్ చేయాలంటే సింపుల్ ఏం చేయాలి, ఆఫ్ చేయాలంటే షార్ట్ సర్క్యూట్ రాయాలి. సో దాన్ని రీప్లేస్ చేసి ఇక్కడ షార్ట్ సర్క్యూట్ మీరు రాశారు. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే సింప్లిఫై చేసుకోవాలి. సింపుల్ సిరీస్ ప్యారలల్
ఐడెంటిఫికేషన్ కంపల్సరీ అన్నమాట. అది వస్తేనే ఇది వస్తుంది. సో ఇప్పుడు ఈ 2 రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. సో ఇక్కడ ఏ అండ్ బి మధ్యలోంచి ఇటు నుంచి ఎప్పుడైనా సరే ఇటు నుంచి చూడాలి. ఈ సిరీస్లో ఉన్నాయి, ప్యారల్లో ఉన్నాయి తెలుసుకోవాలంటే ఇటు నుంచి చూస్తే ఈ రెండు ప్యారల్లో ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా చూస్తే ఈ విధంగా ప్యారల్లో ఉన్నాయి. కాబట్టి ఎనీ 2 రెసిస్టర్స్ ప్యారల్లో ఉంటే R1 R2 బై R1 ప్లస్ R2. కాబట్టి 4 × 6 బై 4 ప్లస్ 6 ఏమవుతుంది, సింపుల్గా 24/10 2.4 ఓమ్స్ వస్తుంది. ఇది RTh వాల్యూ. సో ఈ విధంగా థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఉంది, అది ఏ రెసిస్టర్ అయినా కావచ్చు. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం చేయాలి అంటే, ప్రాబ్లం వాడు ఏమడిగాడు, థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి. థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్లో ఏమేమి ఉంటాయి అంటే, థెవెనిన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ థెవెనిన్స్ వోల్టేజ్ ఉంటుంది. సో ఇప్పుడు థెవెనిన్స్ రెసిస్టెన్స్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టెప్ 2 ఏంటి అంటే థెవెనిన్స్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో థెవెనిన్స్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే, సింపుల్గా మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే స్టెప్ 2, రిమూవింగ్ RL ఫైండ్ VTH అక్రాస్ ద A అండ్ B టర్మినల్. అంటే మళ్ళీ మనం ఎక్కడికి రావాలంటే ఫస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్కి రావాలి. దీంట్లోకి మనం ఏం చేయాలంటే థెవెనిన్స్ వోల్టేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే స్టెప్ 2, ఇదిగో ఏదైతే ఈ RL లోడ్ ఉందో, ఏదైతే రెసిస్టర్లో మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయమని వాడు ప్రాబ్లంలో అడిగాడో ఆ రెసిస్టర్ వాల్యూని, ఆ లోడ్ని ఏం చేసుకోవాలి అంటే రిమూవ్ చేయాలి అందులోంచి. ఇక దాంతకు మించి ఏం చేయొద్దు, జస్ట్ దాన్ని మాత్రమే రిమూవ్ చేయాలి. 10 వోల్టేజ్ అన్ని మిగిలిన కరెంట్ ఏమున్నా సరే అన్నీ అలానే ఉంటాయి. అది థెవెనిన్స్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సెకండ్ స్టెప్లో. సో ఇక్కడ 10 వోల్ట్స్ అలానే ఉంది, 4 ఓం ఉంది, 6 ఓం అలానే ఉంది. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు థెవెనిన్స్ వోల్టేజ్ VTHని ఫైండ్ అవుట్ చేస్తారు. దీన్ని ఇంకో విధంగా ఏమంటారంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అని కూడా డిఫైన్ చేస్తారు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని మనం ఏం చేసుకోవాలంటే సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ దీన్ని మనం జాగ్రత్తగా సింప్లిఫై చేస్తే ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంటుందో A అండ్ B మధ్యలో ఈ 6 ఓం అక్రాస్ కూడా అదే ఉంటుంది. ఎందుకంటే ఈ పాయింట్ ఒకే మీద ఉంది, ఈ పాయింట్ అంటే ఈ రెండు ప్యారల్గా మనకి ఎలా ఉన్నాయి, ఈ రెండు మనకి సేమ్ ఈక్వల్ పాయింట్స్లో ఉన్నాయి. సో ఈ రెండు కూడా మనకి ఎలా ఉన్నాయి, ప్యారల్గా ఉన్నాయి. కాబట్టి ప్యారల్లో మనకి వాల్యూ ఆఫ్ వోల్టేజ్ ఎలా ఉంటుంది, సేమ్ ఉంటుంది. సో ఇక్కడ కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తారనేది ఒకసారి చూడండి. సింప్లీ ఇప్పుడు దీనికి నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ వోల్టేజ్ డివిజన్ రూల్ని మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో థెవెనిన్స్ థీరంలో యూజ్ చేయాల్సింది ఏంటి అంటే వోల్టేజ్ డివిజన్ రూల్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒక వోల్టేజ్ ఉంది, ఇక్కడ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఆల్రెడీ ఒక వోల్టేజ్ ఇనీషియల్గా ఉండి, ఇంతగా సూపర్ పొజిషన్ థీరంలో ఏంటి, ఆల్రెడీ ఒక కరెంట్ ఉండి ఇంకొక దాంట్లో కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలని కరెంట్ డివిజన్ రూల్. ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక వోల్టేజ్ ఉండి మనం వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ దీని అక్రాస్గా సింపుల్గా ఏమి చేయాలి, వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేయాలి. సో వోల్టేజ్ డివిజన్ రూల్ ఇక్కడ మనం అప్లై చేస్తే దాని ఫార్ములా ఏంటంటే VTH = VT × R2 బై R1 ప్లస్ R2 అనమాట. సో ఇక్కడ చూడండి, సో ఈ ఫార్ములాలో ఇది మనకి టోటల్ వోల్టేజ్ అవుతుంది, ఇది మనకి R1 అవుతుంది, ఇది R2 అవుతుంది. సో ఇక్కడ మనకి R2 అంటే ఎంత, 6, VT టోటల్ ఎంత 10, R1 R2 ఎంత మనకి సింప్లీ 4 + 6. సో దీన్ని సింప్లిఫై చేస్తే 6 వోల్ట్స్ వస్తుంది. సో VTH ఎంత వచ్చింది, ఫైనల్గా మనకి 6 వోల్ట్స్ వచ్చింది. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ 1లో ఏం చేసామో వీఆర్ ఫైండింగ్ థెవెనిన్స్ రెసిస్టెన్స్. సెకండ్ స్టెప్లో ఏం చేసాము, థెవెనిన్స్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేసాము. ఈ విధంగా ఈ రెండు ఫైండ్ అవుట్ చేయడం అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ని ఫామ్ చేయాలి. థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఏంటి అంటే ఏదైతే VTH వాల్యూ ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసామో, ఏదైతే RTH వాల్యూ ఫైండ్ అవుట్ చేసామో, ఈ రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేసి A అండ్ B పాయింట్స్ అని రాయాలి. ఇగో దీన్ని ఏమంటారంటే థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అని డిఫైన్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఇది ఇప్పుడు ఇక్కడ మన వోల్టేజ్ డివిజన్ రూల్ని మనం ఇక్కడ 6 వోల్ట్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా, యూజ్ చేసుకునే వోల్టేజ్ డివిజన్ రూల్తో దీ మెథడ్తో కూడా అంటే ఓమ్స్లాని యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ అనమాట. ఈ విధంగా మనం థెవెనిన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ని ఫామ్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలంటే ఒకసారి చూడండి, స్టెప్ 3 ఏంటి అంటే ఇందులో మనకి
ఫైండ్ ఐఎల్ అంటే లోడ్ కరెంట్ త్రూ ఆర్ఎల్ కనెక్టెడ్ అక్రాస్ ఏ అండ్ బి. ఇప్పుడు మీరు చూడండి, ఏదైతే మనకి ఈ సర్క్యూట్లో వాడు ఆర్ఎల్ వాల్యూ ఇచ్చాడో, ఆర్ఎల్ ఎంత ఇచ్చాడో 3.6 ఓం. అంటే మీరు ఏదైతే కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్న రెసిస్టర్ ఉంది చూడండి, దాన్ని ఏమంటారంటే లోడ్ రెసిస్టర్ అంటారు. ఆ లోడ్ రెసిస్టర్ని మీరు ఏం చేశారు, ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఓపెన్ చేశారు, అండ్ థెవెనిన్స్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఓపెన్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలంటే థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ వన్స్ కన్స్ట్రక్ట్ చేయడం అయిపోయిన తర్వాత, ఇది ఫామ్ చేయడం అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే లోడ్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. లోడ్ కరెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేశారంటే ఈ థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఉంది చూడండి, ఆ ఏ అండ్ బి పాయింట్ మధ్యలో ఈ ఆర్ లోడ్ని ఆర్ఎల్ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఇట్లా యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేసి ఐఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఐఎల్కి ఫార్ములా ఏంది, లోడ్ కరెంట్. దీంట్లో ఎంత కరెంట్ పోతుంది, వాడు అడిగింది ఏంటి ప్రాబ్లంలో, ఫైండ్ ద థెవెనిన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ across A and B terminal and also find the current through the RL is equal 3.6 ohm అన్నాడు కదా. సో ఇందులో ఐఎల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే VTH బై RTH ప్లస్ RL. సో ఇది RTH, ఇది RL. సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా ఐఎల్ ఎంత వస్తుంది, 1 ఆంపియర్ వస్తుంది. సో ఈ విధంగా మనం థెవెనిన్స్ థీరమ్ని అప్లై చేయాలి. ఇక్కడ వరకు దీన్ని ఏమంటే థెవెనిన్స్ థీరము అప్లై చేసి పర్ఫెక్ట్గా ఇవి స్టెప్స్ అనమాట. ఇంకొకటి ప్రాబ్లంలో ఒక లాస్ట్లో ఒక పాయింట్ అడిగారు, అదేందని ఒకసారి చూడండి. అండ్ వోల్టేజ్ అక్రాస్ ద లోడ్ అన్నాడు. అండ్ వోల్టేజ్ అక్రాస్ ద లోడ్ అంటే అర్థం ఏంటంటే, లోడ్ అంటే ఏంటిది, ఆర్ఎల్ అనమాట. సో సింప్లీ వోల్టేజ్ అక్రాస్ ద లోడ్ అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, విఎల్ అంటే ఓమ్స్ అనే కదా, ఐఎల్ ఇంటూ ఆర్ఎల్. సో ఐఎల్ అంటే 1 వచ్చింది, ఆర్ఎల్ అంటే లోడ్ ఎంత 3.6. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, థెవెనిన్స్ థీరం మనం ఎప్పుడైనా ఎలా అప్లై చేస్తాం, ఫస్ట్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. స్టెప్ 1 ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీగా లోడ్ రెసిస్టర్ని ఏం చేయాలి, అందులో నుంచి ఓపెన్ చేసేయాలి. ఏదైనా వోల్టేజ్ సోర్స్ ఉంటే దాన్ని షార్ట్ చేయాలి, ఏదైనా కరెంట్ సోర్స్ ఉంటే దాన్ని ఓపెన్ సర్క్యూట్ చేసి దాన్ని సిరీస్ ప్యారలల్ ఐడెంటిఫై చేసి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత స్టెప్ 2 ఏంటి, రిమూవింగ్ ది లోడ్, రిమూవ్ చేసి ఉన్న సర్క్యూట్ని అలానే ఉంచి దీన్ని సింప్లిఫై చేసి మనం వోల్టేజ్ డివిజన్ రూల్ని అప్లై చేసుకొని లేదా ఓమ్స్ లాని అప్లై చేసుకొని సింపుల్గా మనం ఏం చేసుకోవాలి, దాంట్లో ఉన్న అన్ని కూడాను VTH వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసి దాని తర్వాత ఏదైతే మనకి వచ్చిన RTH వాల్యూ, VTH వాల్యూ రెండింటిని యూజ్ చేసుకొని థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఫామ్ చేయాలి. దెన్ ఆఫ్టర్ ఏం చేయాలి, స్టెప్ 3లో ఆ లోడ్ రెసిస్టర్ యాడ్ చేసి ఫైనల్గా ఐఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వరకు థెవెనిన్స్ థీరం అనమాట. ఒకవేళ వాడు వోల్టేజ్ అక్రాస్ లోడ్ అని అడిగితే సింప్లీ VL ఈజ్ ఈక్వల్ I ఇంటూ RL అని రాసేస్తే అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆన్ థెవెనిన్స్ థీరం. సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఒకసారి చూడండి. ప్రాబ్లమ్ ఆన్ థెవెనిన్స్ థీరం. ఇంకొక మెథడ్ ప్రాబ్లం ఎలా ఇచ్చా చూడండి. ఫైండ్ ద కరెంట్ ఇన్ 10 ohm రెసిస్టర్ ఇన్ ద నెట్వర్క్ షోన్ ఇన్ ఫిగర్ అని చెప్పాడు. సో ఇక్కడ చూడండి, వాడు 10 ohm రెసిస్టర్ అని చెప్పాడు, కానీ అది లోడ్ రెసిస్టరా ఏంటని ఏం చెప్పలే కదా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థెవెనిన్స్ థీరంలో ఏ రెసిస్టర్లో అయితే కరెంట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడో అది లోడ్ రెసిస్టర్. సో వాడు ఇప్పుడు 10 ohm రెసిస్టర్ అన్నాడు కదా, ఇది లోడ్ రెసిస్టర్, దీన్నే RL అని కంపల్సరీగా మనం సర్క్యూట్ డయాగ్రామ్ రాసుకున్న తర్వాత RL అని దాన్ని రిప్రజెంట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయమని చెప్పాను చూడండి. ఇప్పుడు ఇది ఇచ్చిన మనగమ్మ, ఇందులో మనకి కరెంట్ సోర్స్లు ఏమైనా ఉన్నాయా, లేవు కదా, ఓన్లీ వోల్టేజ్ సోర్స్లే 2 ఉన్నాయి, 20 volts 10 volts ఉంది. సో ఇక్కడ మీరు దీన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇచ్చిన సర్క్యూట్ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకుని అందులో వాల్యూస్ ఏమున్నాయో కరెక్ట్గా దాన్ని అర్థం చేసుకోవాలి. సొల్యూషన్ రాస్తాను చూడండి. ద సొల్యూషన్ ఇన్వాల్వ్స్ 2 steps, దట్ ఈస్ ఫైండింగ్. ఫస్ట్ ఏం చేయాలి, థెవెనిన్స్ వోల్టేజ్. సో ఇక్కడ వాడు ETH అని రాసుకుని దీన్ని మనం VTH అని కూడా అనుకోవచ్చు, లేదా VOC అని కూడా అనుకోవచ్చు. అండ్ థెవెనిన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మీరు చూడండి స్టెప్ 1. సో మీరు ఇక్కడ చాలా ఈజీగా ఫస్ట్ ఇక్కడ వాడు ఏం చేశాడు అనేది చూడండి. ఫస్ట్ వీడు ఇక్కడ ఏం చేశాడంటే ఫస్టే థెవెనిన్స్ వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. సో ఫస్ట్ థెవెనిన్స్ వోల్టేజ్ని వాడు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నాడు చూడండి. నేను ఆల్రెడీ ఏం చెప్పాను, థెవెనిన్స్ వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి,
ఓన్లీ లోడ్ రెసిస్టర్ని మాత్రమే అందులోంచి ఏం చేయాలని చెప్పాను, ఓపెన్ చేయాలి. దాన్ని ఓపెన్ చేసి అట్లా వదిలేయాలి. మిగిలిన అన్నీ ఎలా ఉంటాయి, సేమ్ యాస్టీస్గా ఉంటాయి. చూడండి, టు ఫైండ్ ది సింప్లీ VTH ఆర్ ETH, రిమూవ్ ది 10 ohm రెసిస్టర్ as shown in figure 3.23. The voltage between the terminal A and B is equal to the ETH, రిఫరింగ్ టు ద ఫిగర్. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇదే సర్క్యూట్ మనకి ఎలా అయిపోతుందో, ఇదిగో ఇలా అయిపోయింది. ఇప్పుడు చూడండి ఫిగర్ ఎలా అయిపోయిందో, ఇక్కడ 20 volts ఉంది, 10 volts ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న మన ఈ లోడ్ రెసిస్టర్నే కదా మనం తీసేసాం. ఏదైతే లోడ్ రెసిస్టర్ని మనం రీప్లేస్ చేసామో ఆ పాయింట్ ఏమైపోతుందంటే A అండ్ B అయిపోతుంది. ఇప్పుడు దీని మధ్యలో ఉన్న వోల్టేజ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వోల్టేజ్ని ఏమంటారంటే థెవెనిన్స్ వోల్టేజ్ అంటారు. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్, దట్ ఈస్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అన్న థెవెనిన్స్ వోల్టేజ్ అన్న ఒకటే. ఇప్పుడు దీన్ని నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను అనేది ఒకసారి చూడండి, స్టెప్ బై స్టెప్ ఒకసారి చూడండి సింప్లీ. సో ఫస్ట్ మనం ఇక్కడ, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫిగర్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో కాన్సన్ట్రేట్ చేయండి ప్రాబ్లం కొద్దిగా. సో ఇక్కడ మనం వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మధ్యలో మన వోల్టేజ్ ఎంత ఉందో చూడాలి. ఇక్కడ 20 volts ఉందండి, ఇక్కడ 5 ohm 15 ohm, ఈ రెండు ఎలా ఉన్నాయి, ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఇనిషియల్ కరెంట్ ఏమొస్తుంది, I1 అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు I1 అని రాసుకోండి. సో ఇక్కడ మన I1 అని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో I1 రాస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి, సింప్లీ V/R. V అంటే ఎంత, 20 volts ఉంది. R అంటే ఎంత, 20 ohm. సో I1 ఈక్వల్ ఎంత వస్తుంది, 1 ampere వస్తుంది. ఓకే, సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా మనకి దీంట్లోంచి ఫ్లో అవుతున్న కరెంట్ I2 అనుకోండి. సో I2 ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు, V/R అంటే ఎంత, 10 volts/10 ఎంత వస్తుంది, 1 ampere. ఇక్కడ I1 ఎంత, 1 ampere వస్తుంది. I2 ఎంత, 1 ampere వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ మనకు సింప్లీ ఇదిగో చూడండి, I1 ఈక్వల్ ఎంత వచ్చింది, 1 ampere వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకి ఇది 1 ampere వచ్చింది కదా. సో ఇప్పుడు దీంట్లో ఉన్న కరెంట్ ఎంత, సో ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో ఉండే కరెంట్ ఒకటే ఉంటుంది సిరీస్లో. ఇప్పుడు దీంట్లో 1 amp ఉంటే ఇక్కడ కూడా 1 ampere కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు A అండ్ B మధ్యలో మనకి వోల్టేజ్ రావాలి అంటే అసలు A అనే పాయింట్ మీద మనకి ఎంత వోల్టేజ్ ఉందని తెలియాలి. ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది అనేది, వోల్టేజ్ అక్రాస్ 15 ohm ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటిది, ఇందులో ఆల్రెడీ కరెంట్ 1 amp ఫ్లో అవుతుంది, 15 ohm ఉంది. సింపుల్గా ఇక్కడ A ఉంది, ఈ పాయింట్ని C అనుకున్నాం. ఈ పాయింట్కి ఈ పాయింట్ మధ్యలో మనకి వోల్టేజ్ ఎంత వస్తుంది, ఓమ్స్లో అప్లై చేస్తే V/IR అనమాట. సో ఇక్కడ వోల్టేజ్ అక్రాస్ I అంటే ఎంత, 1, R అంటే 15. సింపుల్గా వోల్టేజ్ ఎంత వస్తుంది, 15 volts. సో అదే ఇక్కడ మనకి రాశారు. అంటే ఏంటి, ఈ వోల్టేజ్ అక్రాస్ దిస్ 15 ohm రెసిస్టర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది, 15 volts వస్తుంది. అది ఒకటి అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి చూడండి సింపుల్. మళ్ళీ ఇక్కడ మనం ఎంత వస్తుంది, I2 కాబట్టి మనం ఎంత వచ్చింది, 1 ampere కరెంట్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో 1 ampere కరెంట్ ఫ్లో అవుతుందంటే ఈ రెండు సిరీస్లో ఉన్నాయంటే దీంట్లో కూడా ఎంత ఫ్లో అవుతుంది, 1 ampere ఫ్లో అవుతుంది. సో కాబట్టి సింపుల్ B అండ్ C పాయింట్, ఇప్పుడు ఇక్కడ I ఉంది, V ఉంది, ఇక్కడ R ఉంది. ఇక్కడ దీని అక్రాస్గా వోల్టేజ్ V ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదా ఓమ్స్లో యూజ్ చేసుకొని. V/IR అంటే ఇది ఏదేంటి, VBC అనమాట. I అంటే 1, R అంటే 8, ఎంత వస్తుంది, ఇక్కడ 8 volts వస్తుంది. సింప్లీ అదే చేశారు. అంటే ఇక్కడ మనకి ఎంత వోల్ట్స్ ఉంది, 15 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 8 volts ఉంది. ఈ రెండింటి డిఫరెన్సే కదా మనకి ఇక్కడ వోల్టేజ్ వస్తుంది చేస్తే. దట్ ఈస్ VAB ఈజ్ ఈక్వల్ టు ETH ఈజ్ ఈక్వల్ VAC మైనస్ VBC. దట్ ఈస్ 15 - 8 ఈజ్ ఈక్వల్ 7 volts. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎగ్జామ్లో వాడిపోయిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా ప్రాబ్లమ్ని చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ VABని ఏమంటే థెవెనిన్స్ వోల్టేజ్. సో దీన్నే మనం థెవెనిన్స్ వోల్టేజ్ VTH అని రాసుకోవచ్చు, లేదా VOC ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అని కూడా రాసుకోవచ్చు. సో వాడు ప్రాబ్లంలో వాడు ఏ విధంగా అడుగుతున్నాడో చూసుకోవాలి. ఒకవేళ ఫైండ్ ద ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ VOC అని రిప్రజెంట్ చేస్తే VOC అని రిప్రజెంట్ చేయండి. VTH అని అంటే వాడు VTH అని, VAB అని అడిగితే VAB అని రాయాలి. వాడు ఏదైతే అడుగుతున్నాడో దాని ప్రకారం రాసుకోవాలి. ఓకే, సో అది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు థెవెనిన్స్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయడం అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ ఓన్లీ VTH ఫైండ్ అవుట్ చేయాలి. థెవెనిన్స్ థీరం అంటే ఏమేమి ఉంటాయి, VTH ఫైండ్ అవుట్ చేయాలి, RTH ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ ఆఫ్టర్ VTH RTHని రెండింటిని యూజ్ చేసుకొని ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫామ్ చేయాలి. ఈక్వివలెంట్ సర్క్యూట్ ఫామ్ చేసిన తర్వాత
ఆ లోడ్ని కనెక్ట్ చేసి లోడ్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సెకండ్ స్టెప్ ఏంటి, ఆర్టీహెచ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సింప్లీ ఆర్టీహెచ్ అంటే ఏంటిది, ఈక్వలెంట్ థెవెనిన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. థెవెనిన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఏదైతే లోడ్ రెసిస్టర్ ఉంటుందో దీన్ని ఓపెన్ చేసి దీన్ని రిమూవ్ చేయాలి. ఈ వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి కాబట్టి రెండింటిని ఏం చేయాలి, రీప్లేస్డ్ బై షార్ట్ సర్క్యూట్, అంటే ఈ రెండింటిని షట్ అంటే ఆఫ్ చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి ఇది దిస్ ఇస్ ద డయాగ్రామ్. రిమూవ్ ద లోడ్ రెసిస్టర్ అండ్ రీప్లేస్ ద బ్యాటరీస్ బై షార్ట్ సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 3.24 ఇలా వస్తుందన్నమాట. ద రెసిస్టెన్స్ మెజర్ బిట్వీన్ ద ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీహెచ్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్న రెసిస్టెన్స్నే ఏమవుతుందంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సింప్లీ ఇక్కడ ఇది ఏమైందంటే ప్యారల్, దీన్ని మనకి షార్ట్ చేసాం కాబట్టి ఈ రెండు ప్యారల్గా ఉంటాయి. ఈ రెండు ప్యారల్గా ఉండి ఈ రెండు ఒకే దాని మీద ఉంటాయి కాబట్టి రెండు యాడ్ అవుతాయి, అంటే సిరీస్లో ఉంటాయి అన్నమాట. ఈ రెండు ప్యారలు ఈ ఒకే దాని మీద ఉంటాయి కాబట్టి సిరీస్లో ఉంటాయి. సో ఆ విధంగా చేస్తే మనకి లాస్ట్లో ఆర్టీహెచ్ ఎంత వస్తుంది, 5.35 ఓం వస్తుంది. ఇప్పుడు చూడండి వీటీహెచ్ ఫైండ్ అవుట్ చేయడం అయిపోయింది, ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేయడం అయిపోయింది. దీన్ని ఏం చేయాలి మనం, సింపుల్ ఫార్మ్ ద థెవెనిన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఫామ్ చేయాలి. ద థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఎట్ టెర్మినల్స్ ఏ అండ్ బి ఈజ్ ఎంత వచ్చింది, వీటీహెచ్ 7 volts. ఇక సింప్లీ ఇన్ సిరీస్ విత్ ఆర్టీహెచ్ ఎంత 5.35. సో సింప్లీ ఇక ఈ విధంగా మనం ఏం చేసుకోవాలంటే థెవెనిన్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ని మనం సర్క్యూట్ని ఫామ్ చేయడం అయిపోయిన తర్వాత when the load 10 ohm resistor is connected between A and B, ఈ A and B టెర్మినల్స్ మధ్యలో తీసుకొచ్చి ఇది దీన్ని VTH అని కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ VTHకి అక్రాస్గా RTH రాసాము. ఇక్కడ వరకు A and B పాయింట్స్ వరకు మనకి ఏమవుతుందంటే థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అని మాత్రమే అవుతుంది. ఇక్కడ ఈ 10 ohmలో మనం కరెంట్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే 10 ohmని దీన్ని యాడ్ చేయాలి. దీన్ని యాడ్ చేసి దీన్ని కనెక్ట్ చేసి సింపుల్గా మనం ఏంటిది అందులో కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఈస్ ఫార్ములా ఏంటిది, IL ఈజ్ ఈక్వల్, దీంట్లో మనం IL ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి IL ఈజ్ ఈక్వల్ VTH. సో ETH బై RTH ప్లస్ RL ఎంత 7/5.35 ప్లస్ 10. సో ఫైనల్గా ఇది కరెంట్ ఇన్ 10 ohm రెసిస్టర్. సో ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఆన్ థెవెనిన్స్ థీరం. సెకండ్ ప్రాబ్లం. సో ఇంకొక ప్రాబ్లం చెప్తాను చూడండి, థెవెనిన్స్ థీరం మీద థర్డ్ ప్రాబ్లం. యూజింగ్ థెవెనిన్స్ థీరం ఫైండ్. సో ప్రాబ్లం ఇలా ఇచ్చారు, యాక్చువల్గా చూడండి జాగ్రత్తగా. యూజింగ్ థెవెనిన్స్ థీరం ఫైండ్ కరెంట్ త్రూ 15 ohm రెసిస్టర్ అని చెప్పాడు వాడు. సో 15 ohm రెసిస్టర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో కాబట్టి 15 ohm రెసిస్టర్ని ఏమంటారు, లోడ్ రెసిస్టర్ అంటారు, అంటే RL. సో దిస్ ఈస్ ద లోడ్ రెసిస్టెన్స్ అని మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. సో అంటే థెవెనిన్స్ థీరం అప్లై చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి, సింప్లీ థెవెనిన్స్ థీరంలో 3 steps ఉంటాయి. ఒకటి ఏంటి, VTH ఫైండ్ అవుట్ చేయాలి, RTH ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు ఫైండ్ అవుట్ చేయడం తర్వాత థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఫామ్ చేసి దాంట్లో ఆ లోడ్ రెసిస్టర్ని మనం యాడ్ చేసి లోడ్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి 3 చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం ఒకసారి చూడండి. సో ఇక్కడ మీరు చూడండి సొల్యూషన్, రిమూవింగ్ ద 15 ohm రెసిస్టర్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అక్రాస్ A and B. సో ఇక్కడ దీన్ని మనం రిమూవ్ చేస్తే ఏమైపోతుంది, అది ఓపెన్ సర్క్యూట్, ఇదిగో A and B. ఎందుకంటే మనం కంపల్సరీగా ఫస్ట్ ఏంటిది VTH ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఏం చేయాలి, లోడ్ రెసిస్టర్ని రిమూవ్ చేయాలి. సో 15 ohmని ఓపెన్ చేస్తే ఏమవుతుంది, A and B. దీన్ని కంపల్సరీగా పాయింట్స్ రిప్రజెంట్ చేయాలి. ఏదైతే మనం ఓపెన్ చేసామో దాన్ని A అనుకోవాలి, దీన్ని B అనుకోవాలి. ఇక్కడ చూడండి ప్రాబ్లంలో VOC అన్నాడు, ఇందాక ప్రాబ్లంలో దీన్ని VTH అనుకోవచ్చు లేదా VAB అని కూడా మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ VOC అని క్లియర్గా రాసాను, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అని అర్థం. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఈ వోల్టేజ్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ పాయింట్ రెండు ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ రెండు అక్రాస్గా ఉన్నాయి ప్యారల్గా, అంటే దీనికి అక్రాస్గా ఎంత వోల్టేజ్ ఉందని తెలిస్తే ఇక్కడ కూడా అదే వోల్టేజ్ ఉంటుందిగా. సింప్లీ దీన్ని ఇక్కడ మనం ఏం యూస్ చేయాలంటే సింపుల్ వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేయాలి. సో దట్ ఈస్ వోల్టేజ్ డివిజన్ రూల్ ఇక్కడ మనం అప్లై చేస్తే ఏమవుతుంది, దట్ ఈస్ టోటల్ వోల్టేజ్ ఇక్కడ మనకి ఎంత, టోటల్ వోల్టేజ్ VT బై ఇంటూ R2. ఎక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఇది R1 కాబట్టి ఇది R2 కాబట్టి ఇది V2 కాబట్టి V2 బై VT ఇంటూ R2 బై R1 ప్లస్ R2. సో చేస్తే సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 200/3 వస్తుంది. సో ఈ 200/3 వాల్యూ ఏంటి అంటే థెవెనిన్స్ వోల్టేజ్ వాల్యూ. సో దట్ ఈస్ థెవెనిన్స్ ఈక్వివలెంట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు VT ఈజ్ ఈక్వల్ 200/3 volts. నెక్స్ట్ ఒకటి స్టెప్ 1 అయిపోయింది.
అది VTH అయిపోయింది ఫైండ్ అవుట్ చేయడం యూజింగ్ థెవెనిన్స్ థియరం. సో నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే థెవెనిన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. థెవెనిన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ సర్క్యూట్లో లోడ్ రెసిస్టర్ రిమూవ్ చేసి వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి దీన్ని షార్ట్ సర్క్యూట్ చేసేయాలి. సో ఇక్కడ చూడండి అదే వాడు రాశాడు. నెక్స్ట్ రిమూవింగ్ ద సోర్స్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద నెట్వర్క్ యాజ్ వివ్డ్ ఫ్రమ్ ద ఓపెన్ సర్క్యూట్ టర్మినల్ ఫిగర్ 4.85b. ఇగో ఈ విధంగా అయిపోతుంది. థెవెనిన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే అందులో వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి షార్ట్ చేసాం. అదే కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ చేసేవాడు. సో వోల్టేజ్ సోర్స్ షార్ట్ చేసి ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, ఈ రెండు కూడా ప్యారల్గా ఉన్నాయి కాబట్టి రెండింటిని మనం ఈ రెండు ప్యారల్గా ఉన్నాయి. సో 10 × 20 అయిపోయి 20 + 10. సో థెవెనిన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ వస్తుంది. దీంట్లోంచి మనకి థెవెనిన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది మనకి వాల్యూ అనేది మనకి I = సింప్లీ R అనేది వాల్యూ. ఇందులోంచి ఎంత వస్తుంది మనకి 20/3 Ω వస్తుంది. ఇప్పుడు VTH ఫైండ్ అవుట్ చేయడం అయిపోయింది, RTH ఫైండ్ అవుట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, సింప్లీ దిస్ ఇస్ RTH వాల్యూ. సో దాన్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ అని కూడా డిఫైన్ చేస్తాం. సో RTH వాల్యూ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం అయిపోయిన తర్వాత థెవెనిన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అయిపోయింది, థెవెనిన్స్ వోల్టేజ్ అయిపోయింది. ఈ రెండింటిని యూస్ చేసుకొని ఏం చేయాలంటే సింప్లీ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఫామ్ చేయాలి. ద థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ 4.85c. ద కరెంట్ త్రూ ద 15 Ω రెసిస్టర్ అకార్డింగ్ టు థెవెనిన్స్ థియరం ఈజ్ గివెన్ బై. ఇక్కడ ఏం చేయాలి, ఈ రెండింటిని ఇలా రాసుకున్న తర్వాత సిరీస్లో ఇక్కడ మనం ఇప్పుడు లోడ్ మనం ఏం చెప్పాడు ప్రాబ్లం, వాడు ఫైన్ కరెంట్ త్రూ ది 15 Ω రెసిస్టర్ అన్నాడు కదా. ఈ 15 Ω రెసిస్టర్ A అండ్ B పాయింట్స్కి ఈ మధ్యలో ఇప్పుడు యాడ్ చేసి ఇక్కడ కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫార్ములా ఏంటి, IL = మనకి సింపుల్గా లోడ్ కరెంట్ VTH/RL + RTH. సో VTH అంటే 200/3, RL అంటే ఎంత 15 Ω, RTH అంటే ఎంత 20/3 చేస్తే మనకి 3.077 ఆంపియర్ వస్తుంది. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆన్ థెవెనిన్స్ థియరం మెథడ్ 3 అనమాట. సో ఈ విధంగా థెవెనిన్స్ థియరం మీద ఏ ప్రాబ్లం వచ్చినా మీరు చేయాలి, కానీ ఎక్కువగా విని అర్థం చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ థియరం ఏంటి అంటే నార్టన్స్ థియరం అనమాట. సో కాన్సన్ట్రేట్ చేయండి. సో నార్టన్స్ థియరం మీద ప్రాబ్లం చూడండి ఒకసారి. ఫైండ్ కరెంట్ త్రూ ది RL ఇన్ ఫిగర్ యూజింగ్ నార్టన్స్ థియరం అని చెప్పాడు. సో సూపర్పొజిషన్ థియరం కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, థెవెనిన్స్ థియరం కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ఇది నార్టన్స్ థియరం కాబట్టి దీనికి కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు విని క్యాచ్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఈ నార్టన్స్ థియరం అనేది ఇచ్చిన నెట్వర్క్కి ఇచ్చిన సర్క్యూట్కి ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ మనం దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. సొల్యూషన్ ఇక్కడ చూడండి. RL ఈజ్ రిమూవ్డ్ అండ్ ద టర్మినల్స్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 4.99a. ద షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఈజ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ నార్టన్స్ థియరం అనేది మరియు ఇచ్చిన నెట్వర్క్కి సర్క్యూట్కి మీరు అప్లై చేసే ముందు యూజింగ్ నార్టన్స్ థియరం యూజ్ చేసి ప్రాబ్లం చేసే ముందు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, వాడు ఇచ్చిన సర్క్యూట్లో ఏ రెసిస్టర్లో అయితే ఏ లోడ్ రెసిస్టర్లో అయితే కరెంట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడో ఆ రెసిస్టర్ని రీప్లేస్ చేసి షార్ట్ సర్క్యూట్ రాయాలి. థెవెనిన్స్ థియరంలో ఏం చేసాము, ఓపెన్ సర్క్యూట్ చేసి A అండ్ B పాయింట్స్ రాసినట్టు ఇక్కడ నార్టన్స్ థియరంలో ఏం చేయాలంటే సింప్లీ ఒకటే, ఏ రెసిస్టర్లో అయితే దేన్నైతే వాడు లోడ్ రెసిస్టర్గా కన్సిడర్ చేస్తున్నారో, ఏ రెసిస్టర్లో అయితే కరెంట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడో ఆ రెసిస్టర్ని రీప్లేస్ చేసి షార్ట్ సర్క్యూట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ సర్క్యూట్లో మనకి ఏది RL అంటే ఏంటి 2.5 Ω కదా. ఇక్కడ వాడు RL అని ఇచ్చాడు కాబట్టి 2.5 అయింది. అదే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఇన్ 2.5 ఆంపియర్ 2.5 Ω అంటే 2.5 ఇదే కాబట్టి దీన్ని ఏం చేయాలంటే యూజింగ్ నార్టన్స్ థియరం అయితే రీప్లేస్డ్ బై షార్ట్ సర్క్యూట్ చేయాలి. సింపుల్ చూడండి, RL ఈజ్ రిమూవ్డ్ అంటే 2.5 Ω ఈజ్ రిమూవ్డ్, ద టర్మినల్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 4.99a. ఇలా షార్ట్ సర్క్యూట్ చేయాలి. షార్ట్ సర్క్యూట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంట, ద షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఈజ్, ఇలా షార్ట్ చేసిన తర్వాత దీన్ని మనం ఇలా షార్ట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు షార్ట్ చేసామంటే ఇక్కడ ఇందులో ఎంత షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేసి ISC వాల్యూ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ సింప్లిఫై చేశారు. ఎంత వచ్చింది 1.67 ఆంపియర్ వచ్చింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఎలా 1.67 ఆంపియర్ అనేది వచ్చిందని ఒకసారి చూస్తే ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఏంటి
ఓపెన్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ కాన్సెప్ట్ మీకు కంపల్సరీగా వస్తేనే ఇది అర్థమవుతుంది చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ షార్ట్ ఇలా చేశారు, ఈ షార్ట్ సర్క్యూట్ ఇలా చేశారు అంటే దీనికి అక్రాస్గా ప్యారలల్గా ఇక్కడ ఏముంది 5 ఓం ఉంది. కాబట్టి ఈ 5 ఓంలో మనకి కరెంట్ అనేది ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీకు ఇచ్చిన మెటీరియల్లో ఉంటుంది, నేను చెప్పాను కూడా. షార్ట్ ఇలా అయిందంటే దానికి పక్కనే ఏదైనా రెసిస్టర్ ఉందనుకోండి, ఏదైనా ఎలిమెంట్ ఉందనుకోండి, కరెంట్ దీంట్లో మాత్రమే ఇలా ఫ్లో అవుతుంది. కాబట్టి దీనికి ప్యారల్గా ఉన్న రెసిస్టర్లో ఎలిమెంట్లో ఫ్లో అవ్వదు. కాబట్టి ఇది ఏమవుతుందంటే 0 అవుతుంది. సో కాబట్టి ఇది ఎలా ఫామ్ అయిపోతుందంటే ఇదిగో సింప్లీ ఈ విధంగా అయిపోతుంది. దట్ ఈస్ 10 ఓం ప్లస్ మైనస్ 4 ఓం 4 ఓం 4 ఓం షార్ట్. సో ఇది 4 ఇది 4 4 ఐఎస్సి ఇలా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేసుకోవాలంటే దీంట్లో మన ఐఎస్సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఐఎస్సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ దీంట్లోంచి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి 4.4, ఈ రెండు కూడా ప్యారల్గా ఉన్నాయి 4x4, ఈ రెండు ప్యారల్గా ఉన్నాయి 4x4/4 + 4, ఈ రెండు ప్యారల్గా దీనికి ఎట్లా ఉంటాయి సిరీస్లో ఉంటాయి. ఇది దీంట్లోంచి మనకి ఏమొస్తుందంటే ఈ సింపుల్గా టోటల్ రెసిస్టెన్స్ వస్తుంది ఆర్ట్. ఇక్కడ వి ఎంత ఉంది 10 volts ఉంది. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఐఎస్సి. సో ఇక్కడ మనం ఐఎస్సి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఐఎస్సి మన ఓమ్స్లో ఏం చెప్తుంది I= V/R కదా, V కూడా అయ్యారు కదా, ఇందులోంచి మనకి ఐఎస్సి ఏ రాసుకోవచ్చు V/R. సో సింప్లీ V అంటే 10 volts ఉంది, R అంటే 4 + 4 × 4 4 + 4 ఉంది. అదే వాడు చేశారు. ISC is equal 10/4 + 4 × 4/4 + 4, దట్ ఈస్ 1.67 ఆంపియర్. ఈ విధంగా ఇది ఫస్ట్ స్టెప్ 1 అనమాట. ప్రాబ్లం ఇచ్చినప్పుడు బై యూసింగ్ నార్టన్స్ థీరం యూస్ చేసుకుని ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయాలంటే ఐఎస్సి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీకు ఈ ప్రాబ్లం ఈ థీరం మీకు రావాలంటే మీకు ఏమి రావాలి, మీకు కంపల్సరీగా ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటి, ఇచ్చిన నెట్వర్క్లో షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు దాని పక్కనే షార్ట్ సర్క్యూట్లో మనకి చేసినప్పుడు ఎలిమెంట్ ఏమవుతుంది, అది అందులో ఏ కరెంట్ ఫ్లో అవ్వదు, అది 0 అవుతుంది అనే విషయం మీకు తెలియాలి. ఇంకొకటి ఏంటిది సిరీస్ ప్యారలల్ ఐడెంటిఫికేషన్ రావాలి. ఇది వస్తేనే అది మీకు వస్తుంది. ఇది స్టెప్ 1 అనమాట. సేమ్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది సేమ్ ఇక్కడ చూడండి, ఇందులో కూడా మనకి నార్టన్స్ థీరంలో కూడా మనం ఏం చేయాలంటే థెవెనిన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఉన్నట్టుగా ఈ నార్టన్స్ థీరంలో కూడాను నార్టన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఉంటుంది. దీన్ని R(n)తో రిప్రజెంట్ చేస్తారు. సో చూడండి Rn సేమ్ అదే ప్రొసీజర్, ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రతిదానికి ఒకటే ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఏంటి సింపుల్ అనమాట. ఇచ్చిన నెట్వర్క్లో మనకి ఏదైతే లోడ్ రెసిస్టర్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేయాలి. ఇచ్చిన నెట్వర్క్లో సర్క్యూట్లో ఏదైనా వోల్టేజ్ సోర్స్ ఉంటే దాన్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి, కరెంట్ సోర్స్ ఉంటే దాన్ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఇచ్చిన దాంట్లో ఓన్లీ ఒకటే వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి దీన్ని షార్ట్ చేయాలి. సింప్లీ షార్ట్ సర్క్యూట్ చేస్తే మనకి ఏమైపోతుంది, దీన్ని షార్ట్ చేసామనుకోండి ఇదిగో ఇలా షార్ట్ అయిపోతుంది. ఇది రిమూవ్ చేస్తే ఇక్కడ నుంచి మనం ఇలా చేస్తాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఏ రెసిస్టర్లు సిరీస్లో ఉన్నాయో ఏ రెసిస్టర్ ప్యారల్లో ఉన్నాయో జాగ్రత్తగా చూసి సింప్లిఫై చేయాలి. ఇప్పుడు చూడండి ఈ రెండు ఎలా ఉన్నాయి ప్యారల్గా ఉన్నాయి, ప్యారల్లో ఒకటి వస్తుంది, దాని తర్వాత ఈ రెండు ఎలా ఉంటాయి సిరీస్లో ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఎలా ఉంటాయి ఈ రెండు ప్యారల్లో ఉంటాయి. సో ఇక్కడ చూడండి అదే వాడు రాసింది. సో దట్ ఈస్ ఫస్ట్ వన్ ఏంటి మనకి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ 4x4/4 + 4 + 4 టోటల్ ఏమవుతుంది ప్యారలల్ విత్ 5 అనమాట. సో ఇక్కడ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ చేస్తే 2.73 ఓం వస్తుంది. సో ఆ విధంగా ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇక్కడ ఐఎస్సి అంటే దాన్ని షార్ట్ సర్క్యూట్ కరెంట్ని ఏమంటారంటే ఐఎస్సి అనొచ్చు, లేదా దీన్ని ఐఎన్ అని కూడా రిప్రజెంట్ చేస్తారు. నాట్ అన్ ఈక్వివలెంట్ కరెంట్ అనమాట అది. సో ఈ ఐఎన్ ఫైండ్ అవుట్ చేయడం అయిపోయిన తర్వాత ఆర్ఎన్ ఫైండ్ అవుట్ చేయడం అయిపోయిన తర్వాత రెండింటిని యూస్ చేసుకొని నార్టన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ని ఫామ్ చేయాలి. సో ఇక్కడ కరెంట్కి ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ వాల్యూ ఎలా ఉంటుందంటే ప్యారల్గా ఉంటుంది. సో కాబట్టి నార్టన్స్ ఐఎన్ ఎంత వచ్చింది 1.67 ఆంపియర్. దీన్ని ఐఎస్సి అనొచ్చు లేదా ఐఎన్ అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఆర్ఎన్ ఎంత వచ్చింది 2.73 వచ్చింది కదా. సో ఇక్కడ ఏ అండ్ బి పాయింట్స్ అని ఇక్కడ రాసుకోండి. ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ప్రాబ్లం వాడు మనల్ని ఏం అడిగాడు, ఫైండ్ ద కరెంట్ త్రూ ఆర్ఎల్ ఇన్ ఫిగర్ యూజింగ్ నార్టన్స్ థీరం అన్నాడు. ఆర్ఎల్ ఎంత 2.5. ఎప్పుడైతే నార్టన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఇక్కడ మనం ఫామ్ చేయడం అయిపోయిన తర్వాత ఈ 2.5 ఓమ్ని ఏం చేసుకోండి అంటే ఇక్కడ యాడ్ చేయండి. ఈ 2 యాడ్ చేసి ఐఎల్ ఫైండ్ అవుట్ చేయాలి. సింప్లీ
రీప్లేసింగ్ సింప్లీ ఈ విధంగా మనం ఏం చేసుకోవాలంటే ఐఎల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ ఐఎల్ వాల్యూ అంటే మనకి లోడ్ కరెంట్ వాల్యూ అనమాట. సో అదే మనకి ఇక్కడ మనం ఆల్రెడీ ఒక కరెంట్ ఉండి దీంట్లో మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటిది, కరెంట్ డివిజన్ రూల్. సో దట్ ఈస్ ద ఐఎల్ ఈజ్ ఈక్వల్ టోటల్ కరెంట్ ఎంత 1.67 ఇంటూ R2 అంటే ఎంత 2.73 బై టోటల్ రెసిస్టర్. సో ఇది ఈ విధంగా మనం ఈ నార్టన్స్ థీరంని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ నార్టన్స్ థీరం మీకు రావాలంటే మీకు ఏం కావాలి, నాలెడ్జ్, ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడము, సిరీస్ ప్యారలల్ ఐడెంటిఫికేషను, షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు అండ్ ప్లస్ కరెంట్ డివిజన్ రూల్ అనేది తెలియాలి. సో ఇది ప్రాబ్లమ్ ఆన్ నార్టన్స్ థీరం. సో ఇదే నార్టన్స్ థీరం మీద నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను, ఒకసారి చూడండి జాగ్రత్తగా. సో ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను, ఇది లాస్ట్ ప్రాబ్లం. సో ఈ విధంగా ప్రాబ్లం ఇచ్చారు. యూజింగ్ నార్టన్స్ థీరం ఫైండ్ ద కరెంట్ ఇన్ 8 ohm రెసిస్టర్ ఆఫ్ ద నెట్వర్క్ షోన్ ఇన్ ఫిగర్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు మనం కరెంట్ దేంట్లో ఫైండ్ అవుట్ చేయాలని చెప్తున్నాడు వాడు. ఇగో ఇది ఫిగర్ ఇచ్చింది వాడు, 8 ohmలో ఫైండ్ అవుట్ చేయాలి. వాడు ఇలా ఇస్తాడు 8 ohmలో మాత్రమే, ఇలా ఫిగర్ ఇచ్చేస్తాడు అంతే. ఇది ఏ అనేది బి అని కొన్నిసార్లు ఇస్తాడు, లేదంటే ఇయ్యడు, ఇలా సర్క్యూట్ ఇచ్చేస్తాడు. సో ఇది 8 ohmలో మనం ఏం చేయాలి, కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి దాంట్లో మనం యూజింగ్ నార్టన్స్ థీరం కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆ ఏదైతే ఇక సింప్లీ ఏం లేదు, ఇక చూడండి, వీ షల్ రెడ్యూస్ ద నెట్వర్క్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏబి ఇన్ ఫిగర్ 1 టు నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్. ఫర్ దిస్ పర్పస్ వీఆర్ రిక్వైర్డ్ టు ఫైండ్ ఐఎన్ అండ్ ఆర్ఎన్. ఇక్కడ మనం ఐఎన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ఎన్ ఫైండ్ అవుట్. ఐఎన్ అంటే ఏంటి, షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఆర్ఎన్ అంటే ఏంటి, ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ యూజింగ్ నార్టన్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఐఎన్ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ ఏం చేసుకోవాలి, ఏదైతే మనం దేంట్లో అయితే కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ రెసిస్టెన్స్ని ఏం చేసుకోవాలంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఇక్కడ చూడండి పాయింట్, విత్ ద లోడ్ రిమూవ్డ్, సింపుల్ 8 ohm. ఈ 8 ohmని మనం రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, షార్ట్ సర్క్యూట్ చేయాలి. ద టర్మినల్స్ ఏ అండ్ బి షార్ట్ సర్క్యూటెడ్. ఈ ఏదైతే మీరు దేంట్లోంచి అయితే కరెంట్, ఏ రెసిస్టర్లో అయితే కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారో ఆ రెసిస్టర్ని ఏ అండ్ బి పాయింట్స్గా ఐడెంటిఫై చేసుకొని దాన్ని జీరో చేయాలి. కాబట్టి రీప్లేస్డ్ బై షార్ట్ సర్క్యూట్ చేసేయాలి. ద కరెంట్ దట్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ అండ్ బి ఈజ్ ఐఎన్. ఇప్పుడు దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ని ఏమంటారంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్, లేదా దాన్ని ఐఎన్ లేదా ఐఏసి అని రాస్తారు. ఇప్పుడు చూడండి, లోడ్ అండ్ సోర్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఐఎస్సి వాల్యూ అనేది మనకి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాం. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం ఐఎస్సి వాల్యూ అనేది మనం ఇక్కడ అంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఇక్కడ కరెంట్కి రావాలి అంటే మనం ఏం చేయాలంటే అసలు ఇక్కడ ఇనీషియల్గా కరెంట్ ఎంత ఉందని మనకి తెలియాలి. ఇక్కడ ఇనీషియల్ కరెంట్ అనేది ఎంత ఉంది అని మనకి తెలిస్తే ఈ కరెంట్ తెలుస్తుంది. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకి ఇనీషియల్ కరెంట్ దీంట్లో మనకి రావాలి అంటే ఇందులో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ చూస్తే ఏమొస్తుంది చెప్పండి, ఈ 5 and 6 ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. ఈ రెండు దీనికి ఎలా ఉంది, సిరీస్లో ఉంది. కాబట్టి ఎంత వస్తుంది, 6.727 ohm వస్తుంది. అదే ఇప్పుడు మనకి ఐ డాష్ కావాలి కాబట్టి ఐ ఈజ్వల్ ఓమ్స్లో అప్లై చేస్తే ఏమవుతుంది, వి ఈజ్వల్ 40 ఉంది, వి బై ఆర్. ఆర్ అంటే టోటల్ రెసిస్టెన్స్ 6.727 ఎంత వచ్చింది, 5.94. సో ఐ డాష్ అనేది 5.94 ఆంపియర్ వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో షార్ట్ సర్క్యూట్ కరెంట్ దీంట్లో మనకి ఐఎన్ కావాలంటే ఏముంది, కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేయాలి. షార్ట్ సర్క్యూటింగ్ ఏబి, సింప్లీ కరెంట్ డివిజన్ రూల్ ఏముంది, ఐఎన్ ఈజ్ ఈక్వల్ టోటల్ కరెంట్ ఎంత, ఐ డాష్ అంటే ఇది ఇనిషియల్ కరెంట్, టోటల్ కరెంట్ ఎంత 5.4 ఇంటూ మల్టిప్లై విత్ R2 బై R1 ప్లస్ R2. దీన్ని ఇది సింప్లీ ఇది సింప్లీగా ఇది R2 అయిపోతుంది, ఇది R1 అయిపోతుంది, దీని ప్యారలల్గా ఉండేది. సో 6 ఇంటూ బై 6 ప్లస్ 5 ఏమైపోతుంది, 11 అయిపోతుంది. ఇందులో మనకి ఐఎన్ ఎంత వస్తుంది, 3.24 ఆంపియర్ వస్తుంది. సో ఇది ఈ విధంగా ఇచ్చిన ప్రాబ్లంలో మనం చాలా జాగ్రత్తగా షార్ట్ సర్క్యూట్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటిది, నార్టన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి, సింపుల్గా
ఇచ్చిన ఈ నెట్వర్క్లో మనకి ఇచ్చిన సర్క్యూట్లో ఏదైతే మనకి ఏ వాల్యూ ఏ రెసిస్టర్లో అయితే కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం ఏం చేసుకోవాలి, ఓపెన్ చేసుకోవాలి సింపుల్గా. ఇందులో వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేసుకోవాలి, దీన్ని కూడా మనం ఓపెన్ చేయాలంటే రీప్లేస్డ్ బై షార్ట్ సర్క్యూట్. సో విత్ ద లోడ్ 8 ohm removed and battery replaced by short circuit since its internal resistance is assumed to 0, the resistance అయితే AB ఈజ్ ఈక్వల్ టు RN అంటే థెవెనిన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. సో సింప్లీ దాన్ని మనం ఎలా చేస్తామంటే ఇదిగో ఇలా వచ్చేస్తుంది. చేసిన తర్వాత రీప్లేస్డ్ బై షార్ట్ సర్క్యూట్ ఈ విధంగా RN అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా ఈక్వలెంట్ రెసిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇటు నుంచి చూడాలి. ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారల్గా ఉన్నాయి. ఈ రెండు దీనికి ఎట్లా ఉంటుంది, సిరీస్లో ఉంటుంది. అదే వాల్యూ. సో సింప్లీ 5 + 4 × 6/4 + 6 7.4 ఆంపియర్. సో ఇప్పుడు RN అయిపోయింది, IN అయిపోయింది. ఆ రెండింటిని యూజ్ చేసుకుని ఏం చేయాలి, థెవెనిన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫామ్ చేయాలి. థెవెనిన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, కరెంట్ INకి RN అనేది ఎప్పుడు కూడాను ప్యారల్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ నార్టన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఈ ఏదైతే లోడ్ రెసిస్టర్లో మనకి కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాం A అండ్ B దగ్గర ఈ లోడ్ రెసిస్టర్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇందులో మనం ఏం చేయాలంటే లోడ్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో కరెంట్ ఇన్ 8 ohm రెసిస్టర్ ఈజ్వల్ ఏంటి, సింపుల్గా ఆల్రెడీ ఒక కరెంట్ ఉంది, ఇందులో కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే కరెంట్ డివిజన్ టూల్ యూస్ చేసుకోవాలి. సో దట్ ఈజ్ టోటల్ కరెంట్ ఇంటూ R2/R1 + R2. సో ఇది ప్రాబ్లమ్ ఆన్ థెవెనిన్స్ థీరం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇప్పుడు ఇందులో చాలా అంటే చాలా ముఖ్యమైన అన్నీ కూడా మీరు చూశారు కదా. సో కాబట్టి ఈ నెట్వర్క్ థీరమ్స్ అనేది మీకు కంపల్సరీగా మీకు అర్థం కావాలి అంటే, మీరు నేర్చుకోవాలనుకుంటే ఇదిగో ఈ 4 పాయింట్స్ మీకు కంపల్సరీగా ఇది రావాలి. ఈ 4 పాయింట్స్ మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. ఈ 4 పాయింట్స్ నేర్చుకుంటే 15 మార్క్స్ మీ దగ్గరే ఉంటే, ఈ 15 మార్క్స్ మాత్రమే కాదు, యూనిట్ 1 మీద మీకు కంప్లీట్ గ్రిప్ ఉంటుంది. అన్ని యూనిట్స్ మీరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. ఓకే.